హలో అండి. గుడ్ ఈవెనింగ్. ఈస్ మై వాయిస్ ఆడిబుల్? వాయిస్ వినిపిస్తుందా? ఆడియో, వీడియో 2 ఓకేనా? జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఆడియో, వీడియో 2 ఓకేనా అండి? ఓకే అండి. ఇప్పుడు క్లాస్‌లో మనం ఫస్ట్ 2 క్లాసెస్‌లో ఏందంటే, అసలు మన రాజ్యాంగం తయారు చేయకముందు ఎలా ఉన్నాయి చట్టాలు? నెక్స్ట్ రాజ్యాంగం తయారు చేయడానికి మనం ఏం చేసాం? ఎలా కష్టపడ్డాం? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలా ఫార్మ్ చేసుకున్నాం? దాంట్లో ఎంతమందున్నారు? వాళ్ళు ఎలక్టెడా? ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడా? డైరెక్ట్ ఎలక్టెడా? ఎలా జరిగింది? ఏంటి అనేది మనం ఫస్ట్ సెషన్ ఎలా జరిగింది? లాస్ట్ సెషన్ ఎలా జరిగింది? మొత్తానికి మనం ఏం చేసాం అనేది ఫస్ట్ 2 యూనిట్లు ఉంటది. ఇక్కడి నుంచి మన రాజ్యాంగం తయారైపోయింది. ఇంకా ఒక్కొక్క యూనిట్ డెప్త్‌లోకి వెళ్తాం మనము. నేను మీకు సింపుల్‌గా చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు మన రాజ్యాంగం తయారు చేసేసాం బానే ఉంది. అసలు ఏముంది మన రాజ్యాంగంలో స్పెషల్‌గా అని మనం ఈ యూనిట్‌లో చూస్తాం. అంటే మన రాజ్యాంగం తయారు చేయడానికి మనం ఏం చేసాం 60 దేశాల పైన చూసి వాళ్ళలో ఒక్కో దేశం నుంచి కొన్ని తీసుకొని కూడా చేసాం. కానీ అన్ని దేశాల నుంచి కాదు. ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకున్నాం. కానీ ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే మన రాజ్యాంగం తయారైంది. నేను ఆల్రెడీ చెప్పా. ఇది క్వెషన్ అడిగారంటే మన రాజ్యాంగం తయారవ్వడానికి బ్యాక్ బోన్ ఏ చట్టం అనే ఆన్సర్ ఏందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది ఎన్నో సార్లు అడుగున్నారండి క్వెషన్. చాలా ఎగ్జామ్స్‌లో ఆన్సర్ ఏందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దీని నుంచే మనం చాలా వరకు తీసుకున్నాం మనం రాజ్యాంగం తయారు చేయడానికి. సరే సార్ బానే ఉంది. మన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి సార్ స్పెషల్ ఫీచర్స్ అంటే, దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఒక్కొక్క యూనిట్‌గా మనకి పాలిటీలో ఇచ్చున్నారనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి స్పెషల్ ఏందంటే నేను చెప్తాను ఇక్కడ చూపించేదానికంటే ఫస్ట్ మనం పార్లమెంటరీ సిస్టమ్ అండి. మనం తీసుకుంది ఏందంటే పార్లమెంటరీ సిస్టమ్. 2 సిస్టమ్స్ ఉంటాయి. పార్లమెంటరీ సిస్టమ్ ఒకటి, ప్రెసిడెంట్ సిస్టమ్ ఒకటి. మనం పార్లమెంటరీ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకు సార్ పార్లమెంటరీ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకున్నారు అనంటే, బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటరీ సిస్టమే ముందు నుంచి ఉండిందనమాట. అంటే మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా! అప్పటి నుంచి మనం పార్లమెంటరీ సిస్టమ్‌కే అలవాటు పడ్డాం కాబట్టి, సేమ్ వాళ్ళ సిస్టమే తీసుకున్నాం. కానీ వాళ్ళ సిస్టమ్‌కి, మన సిస్టమ్‌కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అది కూడా అడగతారు క్వెషన్స్. మనం వాళ్ళదే తీసుకున్నాం ఓకే. కానీ వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు మళ్ళీ. అది కూడా మనం నేర్చుకుందాం. తర్వాత ప్రెసిడెంటరీ సిస్టమ్ ఎక్కడ ఉంది సార్ అంటే యూఎస్ఏలో ఉంది ప్రెసిడెంట్ సిస్టమ్. ప్రెసిడెంట్ సిస్టమ్ ఇప్పుడు ట్రంప్ వాళ్ళు ఉన్నారు కదా! సో, అమెరికాలో వాళ్ళంతా ఏందంటే ప్రెసిడెంట్ సిస్టమ్ ఫాలో అవుతారు. దానికి దీనికి కంపారిజన్ అడుగుతారు మళ్ళీ మన ఎగ్జామ్స్‌లో. ప్రెసిడెంట్ సిస్టమ్‌కి, పార్లమెంట్ సిస్టమ్‌కి కంపారిజన్ ఏందని నేర్చుకోవాలి. అది మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ మనం ఏందంటే పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనం తీసుకున్నాం. జస్ట్ ఇక్కడ ఏందంటే మీకు నేను బేసిక్స్ చెప్తాను. తర్వాత ఒక యూనిట్ డెప్త్‌లోకి పోతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సరే సార్ పార్లమెంటరీ సిస్టమ్ ఓకే. తర్వాత మనం ఇంకా ఏమున్నాయి సార్ మన ఇండియాలో స్పెషల్ ఫీచర్స్ అని అంటే మనది లెంతెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండి. అంటే చూడండి ఇక్కడ ప్రపంచంలో కల్లా లెంతియెస్ట్ అంటే చాలా పెద్దదిగా, చాలా ఎక్కువ పేజీలతో రాసింది ఏందంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషనే. ఇక్కడ పదాలు చాలా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. రిటర్న్ అంటే ఏంది రాయబడింది అని అర్థం. సార్ రిటర్న్ ఉంటుందా? అన్‌రిటన్ ఉంటుందా? అంటే అన్‌రిటన్ ఉందండి. అన్‌రిటన్ బ్రిటిష్ వాళ్ళది అన్‌రిటన్. అంటే ఏం సార్ రాయకుండా వాళ్ళకి రాజ్యాంగం ఎలా ఉంది అని మీకు డౌట్ రావచ్చు. రాయకుండా అని అర్థం ఏందంటే వాళ్ళది రాసిందే. కానీ వాళ్ళది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా దగ్గర ఒక 100 పేజీల పుస్తకం ఉంది. అది నా కాన్స్టిట్యూషన్. రేపు నేనేం చేస్తానంటే వెంటనే 101 పేజీ, 102 పేజీ కూడా రాసేసుకుంటా. కలిపేస్తా దాంట్లో. లేదా ఉన్న పేజీలోని తీసేస్తా. అంటే ఒక ఫిక్స్‌డ్ లాగా లేదని అర్థం. అన్‌రిటన్ అంటే ఏందంటే ఫిక్స్‌డ్ లాగా ఉండదు. అక్కడ ఏందంటే బ్రిటిష్‌లో పార్లమెంట్ సుప్రీం అండి. ఇక్కడ నేను కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పార్లమెంట్ సుప్రీం అక్కడ. ఎక్కడ బ్రిటిష్‌లో. బ్రిటన్‌లో పార్లమెంట్ సుప్రీం అవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసేసుకుంటారు. అడిగే వాళ్ళే లేరు. కానీ మన ఇండియాలో ఏందంటే కాన్స్టిట్యూషన్ సుప్రీం. రాజ్యాంగం సుప్రీం. ఇది ఎన్నో సార్లు ఎగ్జామ్స్‌లో అడిగిన కాన్సెప్ట్ ఇది. మన ఇండియన్‌లో కాన్స్టిట్యూషన్ సుప్రీం అన్నమాట. రాజ్యాంగమే సుప్రీం. పార్లమెంట్‌ని సుప్రీం అని చెప్పడానికి లేదు. జ్యుడిషియరీని సుప్రీం చెప్పడానికి అని లేదు. ఇండియాలో రాజ్యాంగమే సుప్రీం. సో, సుప్రీం అంటే ఏంది? దాన్ని దాటి ఏమి లేదని అర్థం. సో, రాజ్యాంగం లోబడే నువ్వు ఏదైనా చేయాలి. పార్లమెంట్ చట్టాలు చేసినా, న్యాయస్థానాలు తీర్పులు చెప్పినా అంతా రాజ్యాంగం లోబడే చేయాల్సిందే మన ఇండియాలో. అదే బ్రిటిష్‌లో అనుకోండి జ్యుడిషియరీ కూడా ఏం ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చట్టం తప్పుందంటే మనం ఏం చేస్తాం? జ్యుడిషియరీకెళ్తాం. జ్యుడిషియరీ న్యాయస్థానాలు అది తప్పో, ఒప్పో చెప్తాయి. అటువంటిది ఇండియాలో ఉంది. ఆ సౌలభ్యం అనేది. కానీ మనకి బ్రిటిష్‌లో ఏందంటే అట్లా సౌలభ్యం కూడా లేదు. పార్లమెంట్ ఏది చేస్తే వాళ్ళ చట్టం అదే ఇంకా. అట్లా అన్నమాట డిఫరెన్స్ ఏందంటే బ్రిటిష్‌లో పార్లమెంట్ సుప్రీము, మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ సుప్రీము, అమెరికాలో జ్యుడిషియరీ సుప్రీం అండి. అమెరికాలో న్యాయస్థానాలు అత్యున్నతమైనవి. సో, సుప్రీం వాళ్ళే జ్యుడిషియరీ ఏది చెప్తే అది అమెరికాలో. ఈ మూడిటి మీద క్వెషన్ అడుగుతారు. ఇండియాలో ఏది సుప్రీం అని, బ్రిటిష్‌లో ఏది సుప్రీం అని, అమెరికాలో ఏది సుప్రీం అని. ఇక్కడ ఆన్సర్ ఏందంటే మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ సుప్రీము, బ్రిటిష్‌లో ఏందంటే పార్లమెంట్ సుప్రీము, నెక్స్ట్
అమెరికాలో ఏంటంటే జ్యుడిషియరీ సుప్రీం. మీరు రాసుకోవాలి మీరు. సరే సార్ బానే ఉంది. లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్ అంటే నేను ఆల్రెడీ చెప్పా. మన ఇండియా రాజ్యాంగంలో 395 ఆర్టికల్లు, నెక్స్ట్ 8 షెడ్యూల్లు, 22 పార్ట్స్‌తో తయారు చేయబడింది మనది. ఏం సార్ ఈ ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అని అంటే అవి మనం డిస్కస్ చేద్దాం. ఆర్టికల్స్ అంటే మీకు తెలిసిందే. ఒక్కొక్క ఆర్టికల్ ఉంటుంది. షెడ్యూల్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ 12 షెడ్యూల్ ఉన్నాయి. కానీ ఒరిజినల్‌గా రాసినప్పుడు 8 షెడ్యూల్ ఉన్నాయి. ఆ షెడ్యూల్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ రోజే. నెక్స్ట్ పార్ట్స్. ఏ పార్ట్ ఏంది? ఇప్పుడు మనం బుక్ కొన్నాం. బుక్ కొనంగానే మనం డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోతామా? అసలు ఈ బుక్‌లో ఏ యూనిట్లు ఉన్నాయి? ఏందని ఫస్ట్ ఇండెక్స్ పేజ్‌లో చూస్తాం కదా! ఇండెక్స్ పేజ్‌లో చూసి తర్వాత ఓకే. ఈ బుక్‌లో ఇయి ఉన్నాయని అర్థమవుతాయి. సో ఇలాంటియన్నీ ఏందంటే మన రాజ్యాంగాన్ని మొత్తం ఈ విధంగా డివైడ్ చేశారు వాళ్ళు. డివైడ్ చేసి ఈ వీటి మీద తయారు చేశారన్నమాట. 395 ఆర్టికల్ పెట్టి, 8 షెడ్యూల్ పెట్టి, 22 పార్ట్స్ పెట్టి. సరే సార్. అందువల్లే మనది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. అంతే ఇన్ని లేవు ఎక్కడ. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్, 22 పార్ట్స్ ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేవన్నమాట. కానీ మన దాంట్లో ఉన్నాయి. సో అందువల్ల లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. మన ఇండియా. తర్వాత ఎందుకు సార్ ఇంత పెద్ద సైజుగా రాజ్యాంగం తయారు చేయాల్సి వచ్చింది అని డౌట్ వస్తే ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. మన ఇండియా చాలా పెద్దదండి. సో చాలా పెద్దది. అందులో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కల్చర్ డైవర్సిటీ వేరుంటుంది. నార్త్ ఉన్నట్టు సౌత్ ఉండదు. సౌత్ ఉన్నట్టు నార్త్ ఈస్ట్ ఉండదు. సో ఒక్కొక్కదా ఒక్కోలాగా ఉంది కాబట్టి అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు అవన్నీ యాడ్ చేయాలి రాజ్యాంగంలో. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ను పట్టించుకోకుండా రాయకూడదు కదా రాజ్యాంగం. సో నార్త్ ఈస్ట్ కి సెపరేట్ గా మణిపూర్, మేఘాలయ వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి, అక్కడ ట్రైబల్ ఏరియాస్ గురించి అవి కూడా నువ్వు కలపాలి మన రాజ్యాంగంలో. అలా ప్రతి ఒక్కటి చూసుకోవాలి కాబట్టి జాగ్రఫికల్ పరంగా మనది చాలా డైవర్స్ ఉంది. నార్త్ ఈస్ట్ ఒకలాగా ఉంటుంది, నార్త్ ఒకలాగా ఉంటుంది, సౌత్ ఒకలాగా ఉంటుంది. సో అన్నిటిని చూసుకొని కూడా తయారు చేశారు వీళ్ళు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే హిస్టారికల్ ఫ్యాక్టర్స్. అంటే హిస్టరీ నుంచి చూసుకున్న మెయిన్ చూడండి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 విచ్ వాస్ బల్కీ. నేను చెప్పాను కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చాలా బల్కీ ఉంటుంది. దాన్ని చూసి కూడా చాలా మనం అడాప్ట్ చేసుకున్నాం. హిస్టారికల్ గా కూడా అదే మెయిన్ రీజన్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే సింగిల్ కాన్స్టిట్యూషన్. బోత్ సెంటర్ కి స్టేట్స్ కి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ తప్ప. సో ఈ సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల చాలా పెద్దదైంది. అన్ని కావాలి కాబట్టి ఇంకా అన్ని స్టేట్స్ చూసుకోవాలి. సెంటర్ అంతా కలిపి ఒకటే ఉంది కాబట్టి మనకి పెద్దది అవ్వాల్సి వచ్చిన కారణం అంటే ఎలిఫెంటన్ సైజ్ అంటే ఏంటంటే మన రాజ్యాంగం ఎందుకు అంత పెద్దదైంది అని అర్థం కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ డామినెన్స్ ఆఫ్ లీగల్ లుమినరీస్ ఇన్ ద అసెంబ్లీ. అంటే బాగా ఇప్పుడు లీగల్ అంటే ఏంటంటే వాళ్ళకి లా గురించి వాటి గురించి బాగా అవగాహన ఉండడం వల్ల తయారు చేసేటప్పుడే కొంచెం బాగా తయారు చేశారు చాలా నీట్ గా. కానీ తయారు చేశారు కానీ మీకు ఇంకో డౌట్ రావచ్చు సార్ తయారు చేశారు బానే ఉంది. ప్రెసెంట్ చూస్తే మనకి ఎన్ని రాజ్యాంగ సవరణ జరిగింది సార్ ఎవరికైనా ఐడియా ఉందా? ప్రెసెంట్ హౌ మెనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగం తయారు చేసినప్పటికీ ఇప్పటికి ఈ రోజుకి ఎన్ని రాజ్యాంగ సవరణ జరుగున్నాయి తెలుసా అండి? ఎవరికైనా ఐడియా ఉందా ఎగ్జాక్ట్ నెంబర్? ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. నేను లింకేజ్ చేసి చెప్తుంటాను. కరెంట్ అఫైర్స్ స్టాటిక్ అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది సబ్జెక్ట్. వెరీ గుడ్. ప్రెసెంట్ 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. రీసెంట్ ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది కదా, నారీ శక్తి బిల్ 33% రిజర్వేషన్. అక్కడ వరకు చూసుకుంటే ఫస్ట్ అమెండ్మెంట్, సెకండ్ అమెండ్మెంట్ అలాగా 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. అదేం సార్ అంత కష్టపడి తయారు చేశారు కదా అప్పుడు ఇప్పుడు ఎందుకు సార్ 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి అంటే కాలంకి అనుగుణంగా మారుతూ ఉంటుందండి రాజ్యాంగం. దాన్నే ఎవల్యూషన్ అంటారు. అంతే కదా, మనం కూడా చిన్నప్పటిలాగా ఇప్పుడులాగా ఉంటామా? ఉండం కదా. వయసు పెరిగే కొద్దీ మనం కూడా ఆలోచనలు దాని తగ్గట్టు మనం పోతాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మారుతూ వస్తున్నాయి. అప్పట్లాగే ఉంటుందంటే వర్కౌట్ కాదు. అసలు ఒకప్పుడు రాజ్యాంగం తయారు చేసినప్పుడు అసలు డిజిటల్ గురించే లేదు. అంతే కదా. ఇప్పుడంటే అప్పుడు డిజిటల్ కరెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు అంతా మారిపోయి ఉంది అంతా. ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నా, క్లాసులు చెప్తున్నా. కానీ ఒకప్పుడు ఇలాగ ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. అంటే కాలంకి ఎట్లా మారుతుందో దాని తగ్గట్టు రాజ్యాంగంలో కూడా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే 106 రాజ్యాంగ సవరణలు అనేవి జరిగాయి అనమాట. అవి మనం నేర్చుకుందాం. ఆ 106 రాజ్యాంగ సవరణ క్వశ్చన్లు వస్తాయి. ఇది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. తర్వాత మన మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే ఏంటంటే చాలా దేశాల నుంచి చాలా తీసుకున్నాం మనం. అది కూడా అడతారు ఎగ్జామ్స్. నేను మీకు ట్రిక్స్ తో నేర్పిస్తాను అవన్నీ. ఓకేనా? డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంటే ఏం సార్ అంటే చాలా దేశాల నుంచి ఒక్కో దేశం నుంచి కొన్ని తీసుకున్నాం మనం. అవి ఏమేమి ఏ దేశం నుంచి ఏం తీసుకున్నాం కూడా మనం నేర్చుకున్నాం. సో ఇది కూడా ఒక ఫ్యూచర్ అనమాట. తర్వాత నేను మీకు బాక్స్ లో చూపించి చెప్తాను అనమాట. మెయిన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. ఇక్కడ చూస్తే పొలిటికల్ ఫంక్షన్స్ దేని నుంచి తీసుకున్నారు అట్లాంటి క్వశ్చన్లు అడతారండి. ఇక్కడ చూడండి. పొలిటికల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ రిలేషన్స్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ హ్యావ్ బీన్ లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్ ద బ్రిటిష్ నుంచి పొలిటికల్ ఫంక్షన్స్ తీసుకున్నాం. పొలిటికల్ పరంగా అంటే ఏం సార్ అంటే ఇప్పుడు మన పార్లమెంట్ సిస్టమ్ తీసుకుంది ఎక్కడ? బ్రిటిష్ నుంచే కదా. సో పొలిటికల్ అంటే మనం నడిచేదంతా పిఎం, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఇదంతా ఏంటంటే పొలిటికల్ పరంగా అంతా అదంతా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచే తీసుకున్నాం.
పొలిటికల్ పరంగా ఇది అడగతారండి. పొలిటికల్ ఫ్యూచర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అని అడుగుతాడు. ఆన్సర్ బ్రిటిష్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ చూడండి. ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డిపిఎస్పీస్ ఉన్నాయి. దీన్ని ఫిలాసఫికల్ పార్ట్ అంటారు. ఈ ఫిలాసఫికల్ పార్ట్ మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే అమెరికా నుంచి అండి. అమెరికా నుంచి, ఐరిష్ నుంచి. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది ఒకటి. ఏం సార్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఏ దేశాల నుంచి తీసుకున్నాం అంటాడు. ఆన్సర్ ఏం చెప్పండి? ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అంటారు తెలుగులో చెప్పాలంటే. యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం మనం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా నుంచి. ప్రాథమిక హక్కులు సారీ అండి, ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. డిపిఎస్పి అంటే ఏంటి? ఆదేశిక సూత్రాలు తెలుగులో చెప్పాలంటే. ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఐరిష్ నుంచి తీసుకున్నాం, ఐర్లాండ్ నుంచి. సో ఇలా ఇక్కడ ఏం సార్ కాన్సెప్ట్ అంటే ఏ దేశం నుంచి ఏం తీసుకున్నాం క్వశ్చన్లు వస్తాయి. అందుకే నేను ఒకటేసారి చెప్తున్నా ఇవన్నీ. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రియాంబుల్, ప్రవేశిక అంటారు. ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఇన్స్పైర్ అయింది యుఎస్ఏ నుంచి. యుఎస్ఏ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం మనం అమెరికా నుంచి ప్రియాంబుల్. పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది కూడా యుఎస్ఏ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం మనం. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయి. ఎక్కడి నుంచి ఏమేమి తీసుకున్నామని ఇవి కన్ఫర్మ్ నేర్చుకోవాల్సిందే మీరు. తర్వాత ద అదర్ పొజిషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూడండి. కెనడా నుంచి కొన్ని తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి కొన్ని తీసుకున్నాం, జర్మనీ నుంచి తీసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం, జపాన్ నుంచి తీసుకున్నాం. అవి చాలా దేశాల నుంచి చాలా తీసుకున్నాం. కానీ మెయిన్ గా చూస్తే చూడండి, ద మోస్ట్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మెటీరియల్ సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఎన్ని తీసుకున్నప్పటికీ ఎన్ని దేశాల నుంచి బ్యాక్ బోన్ ఏంటంటే మన రాజ్యాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఎన్నోసార్లు అడుగున్నారు ఎగ్జామ్ లో క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఓకేనా? ద ఫెడరల్ స్కీమ్, జ్యుడిషియరీ, గవర్నెన్స్, ఎమర్జెన్సీ పవర్స్ కూడా అన్ని మనం నేర్చుకుంటాం. అవి కూడా చాలా వరకు కొన్ని దేశాలను తీసుకోవడం జరిగింది. కానీ చూడండి ఇక్కడ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సొగాటికి సగం వరకు మన రాజ్యాంగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 తీసుకున్నామంట. ఇది చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఒకటి, పార్లమెంటరీ సిస్టమ్ ఒకటి, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంటే వేరే దేశాల నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి ఏం తీసుకున్నాం ఏంటని. తర్వాత బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ పదాలకు అర్థం ఏం సార్ అంటే, ఈ పదాలకు అర్థం ఇప్పుడు ఒక చట్టం చేయాలండి, పార్లమెంట్ చేస్తున్న చట్టం. పార్లమెంట్ అంటే ఏం సార్ అంటే మీ డౌట్ వస్తే లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ని పార్లమెంట్ అంటారు. లోక్సభ అంటే దిగువ సభ, పార్లమెంట్ అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అంటే అప్పర్ హౌస్, ప్రెసిడెంట్ అంటే మీకు తెలిసింది. ఆ ముగ్గురిని కలిపి పార్లమెంట్ అంటారు. సో చట్టాలు చేసేది ఎవరంటే పార్లమెంటే. లా మేకింగ్ ప్రాసెస్, లాస్ చేసేది ఎవరంటే చట్టాలు చేసేదంతా పార్లమెంటే. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే చట్టాలు చేస్తారు బాగానే ఉంది, కానీ మన ఇండియాలో ఎలాగుందంటే ప్రతి చట్టంకి మెజారిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన లోక్సభలో ఎంతమంది ఉన్నారు? ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు లోక్సభలో? మాక్సిమం స్ట్రెంత్ ఎంత? 552 ఉండింది మాక్సిమం స్ట్రెంత్. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ తీసేయడం వల్ల 550 ఉంది. అంటే మాక్సిమం స్ట్రెంత్ ఇంకా లోక్సభలో 550 మెంబర్స్ దాడి ఉండదు అనమాట. సో 550 మెంబర్స్ లోపు మళ్ళీ వీళ్ళలో కొంతమంది ఉండరు, 545 దాకా, 543 అంటారు అప్రాక్సిమేట్ గా. ప్రెసెంట్ 543, ఒక 2 మెంబర్స్ ఇస్తారు కాబట్టి. ఇప్పుడు 543 మెంబర్స్ ఉన్నారు కదా లోక్సభలో. రాజ్యసభలో 250 ఉన్నారు మాక్సిమం స్ట్రెంత్. అవి మనం లోక్సభ, రాజ్యసభ నేర్చుకునేటప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వీరు చట్టం చేయాలంటే లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయాలి బిల్లు పాస్ చేశాక మన చట్టంగా మారద్ది. చట్టంగా మారాలి అంటే ప్రతి బిల్లుకి ఏ మెజారిటీ కావాలనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ బిల్ ఉంది, ఆర్డినరీ బిల్కి ఏమో సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. సింపుల్ మెజారిటీ అంటే ఏంది? 50% మెంబర్స్ ఓటేస్తే చాలు, అది పాస్ అయిపోద్ది. ఇప్పుడు మనీ బిల్ ఉంది, మనీ బిల్కి ఏ మెజారిటీ కావాలంటే తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? మనీ బిల్ అనేది లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి రాజ్యసభతో పోలిస్తే. మనీ బిల్లు పాస్ అవ్వాలంటే ఏ మెజారిటీ కావాలి? సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీయా? చెప్పండి, ట్రై చేయండి. మనీ బిల్ పాస్ కావాలంటే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీ బిల్. సింపుల్ అంటున్నారు. సో స్వరూప్ గారు చెప్పిన రైట్ ఆన్సర్ అండి సింపుల్. మనీ బిల్ పాస్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉంది, రాజ్యాంగ సవరణ బిల్. దీనికి కావాల్సింది స్పెషల్ మెజారిటీ, అవునా కదా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ కావాలంటే స్పెషల్ మెజారిటీ కావాల్సింది నీకు. ఇక్కడ ఈ మెజారిటీస్ కూడా మనం నేర్చుకుందాం డయాగ్రామ్స్ తో నీట్ గా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ స్పెషల్ మెజారిటీ కావాలి. ఒకదానికేమో సింపుల్, ఒకదానికేమో స్పెషల్, అలాగ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్నే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. అంటే కొన్ని లాస్ కి ఏమో సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోతాయి, కొన్ని లాస్ ఏమో స్పెషల్ మెజారిటీ కావాలి. అలాగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అనేసి చెప్తున్నారు. అంటే రిజిడిటీ అంటే ఏంటంటే కష్టతరంగా, అంటే స్పెషల్ మెజారిటీ అని అర్థం.
ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే సులభతరంగా, అంటే ఏంటంటే సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోయేది. ఆ రెండు కలయిక ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లాస్ తయారు చేయడానికి అనేసి ఈ థర్డ్ వాళ్ళు ఇచ్చారు క్లారిటీగా. అర్థమవుతుందా అండి? ఒక్కసారి అందరు చెప్పండి. అర్థమవుతున్నాయి నేనేం చెప్తున్నాను అనేది. చాలా జాగ్రత్తగా వినాలి ఎవ్రీ పాయింట్. నేను ఇక్కడిదే కాదండి, వేరే యూనిట్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ చెప్తుంటా. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి సబ్జెక్ట్స్ లో. మీరు ఏం చేయాలంటే దాన్ని క్యాచ్అప్ చేయగలగాలి. ఒకసారి మీరు చదువు ఉంటే అర్థమవుతుంది, చదవని వాళ్ళు ఏంటంటే ఇంకోసారి చూడాలి వీడియో. ఇక్కడదే కాదు, మేము లింకేజ్ చేసి చెప్తూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? సో అదే ఇక్కడ ఉంది అంతా మొత్తం. కానీ వాళ్ళు డీటెయిల్ గా ఇస్తారు ఆర్టికల్ 360 అంతా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఏం సార్? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ మన రాజ్యాంగంలో ఉన్న ఫ్యూచర్స్ ఇవన్నీ. అంటే ఏం సార్ అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ చట్టాలతో పాస్ అవుతుంది అంతే కదా. ఏం చట్టం చేసినా ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అని, లేకపోతే ఏదైనా స్కీమ్ తీసుకురావాలన్నా, ఏం చేయాలన్నా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకుంటారు. కొన్ని వాళ్ళకి ఇచ్చున్నారు అనమాట. కానీ ఫెడరల్ సిస్టమ్ ఉంది. ఫెడరల్ అంటే ఏంటంటే స్టేట్స్ కి వాళ్ళ పవర్ వాళ్ళకి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే సెంటర్ కి స్టేట్ ఉంది కదా. స్టేట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లాస్ చేసుకునే పవర్ ఉంది స్టేట్స్ కి. ఆంధ్ర వాళ్ళకి కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ, తమిళనాడు వాళ్ళకి ఇష్టం ఉంది. కానీ నీకు ఉన్నప్పటికీ యూనిటరీ లాస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ పవర్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని కూడా అంటారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎమర్జెన్సీ ఉంది, ఆర్టికల్ 352 అంటారు. ఆర్టికల్ 352 వచ్చి నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 వచ్చి ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 360 వచ్చి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. 3 ఉన్నాయి. ఈ 3 ఏంటంటే సెంటర్ చేతిలో ఉంటాయి, స్టేట్ కి సంబంధం లేదు. ఈ మూడింటిని యూనిటరీ సెంటర్ వాళ్ళు స్టేట్ మీద ఎప్పుడైనా ఇంపోజ్ చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అంటే ఫెడరల్ సిస్టమ్ ఉన్నప్పటికీ స్టేట్ దాని తగ్గట్టు చట్టాలు చేసుకున్నప్పటికీ మా పవర్స్ మాకున్న యూనిటరీ పవర్స్ మేము వాటిని విధించవచ్చు అనేసి మన రాజ్యాంగంలో చెప్పడం జరుగుతుంది అనమాట. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది. సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఏంటంటే, సెంటర్ అంటే మనకి ఏంటంటే మామూలుగా ఆలోచిస్తే సెంటర్ అంటే ప్రతి స్టేట్ నుంచి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. చూడండి, ఇది ఇక్కడ లేదు కానీ మేము చెప్తాను చూడండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది ఏం సార్ అంటే, మన ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది, మన ఇండియా అనేది స్టేట్స్ అన్ని కలిపి సెంటర్ ఎన్నుకుంటున్నాయా, లేదా సెంటర్ కింద అన్ని స్టేట్స్ ఉన్నాయా? ఇది చెప్పండి ఎవరన్నా. ఇది సబ్జెక్ట్ చాలా డెప్త్ అండి, ఇది అర్థం చేసుకోవాలి మీరు. స్టేట్స్ అన్ని కలిపి సెంటర్ ఎన్నుకుంటున్నాయా, లేదా సెంటర్ కింద మన అన్ని ఉన్నాయా? ఏమంటారు మీరు? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్. స్టేట్స్ అన్ని కలిపి సెంటర్ ను ఫామ్ చేసే అంటారా, లేదా సెంటర్ కింద మన ఇండియన్ స్టేట్స్ అన్ని ఉన్నాయంటారా? స్టేట్స్ అన్ని సెంటర్ ని చూస్ చేస్తున్నాయంటారా? నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఓకే కదా, మీకు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తా చూడండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉందండి. తమిళనాడులో పార్టీస్ కి బీజేపీకి అసలు పడదు. నేను రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వెస్ట్ బెంగాల్ ఉంది, మమతా బెనర్జీకి నెక్స్ట్ సెంటర్కి అసలు పడదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏమంటున్నారు సార్, స్టేట్స్ అన్ని కలిపి సెంటర్ ను చూస్ చేస్తున్నాయి అని అంటున్నారు. కానీ నేనేమంటానంటే సెంటర్ కింద స్టేట్స్ అన్ని ఉన్నాయని నేను అంటా. ఎట్లా సార్, ఎలా చెప్తున్నారు మీరు అని అంటారు. ఇప్పుడు మీ కాన్సెప్ట్, మీ క్వశ్చన్ ఏంటంటే సెంటర్ కింద స్టేట్స్ ఎలా ఉన్నాయి సార్ అని అంటారు మీరు. ఎలా నేను చెప్తా. మనకి ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, మనకి ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది ఆర్టికల్ 1. కానీ ఇంకో మాట చెప్తుంది అక్కడ ఆర్టికల్ 1 లో. ఏంటి సార్ ఆ మాట అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉందండి. తమిళనాడుకి మన ఇండియాలో ఉండాల్సిన ఇష్టం లేదు, నేను సెపరేట్ గా వెళ్ళిపోతామని అంటున్నాయి తమిళనాడు. ఎందుకంటే మా ప్రాజెక్ట్స్ ఏమి ఇవ్వట్లేదు, సెంటర్ వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. గుజరాత్ ని, ఉత్తరప్రదేశ్ ని, ఎక్కడ బీజేపీ పవర్ ఉందో అక్కడే డెవలప్ చేసుకుంటున్నారు. కానీ మాకు తమిళనాడుకి ఏం ప్రాజెక్టులు ఇవ్వట్లా, మాకేమి ఇక్కడ కొత్తగా ఏం తీసుకురావట్లా, మేము ఇండియాలో ఉండాల్సిన అవసరం ఏంది, మేము సెపరేట్ గా ఉంటాం అని అంటుంది. అట్లాగే వెస్ట్ బెంగాల్ అంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ఉంటే వాళ్ళు అంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లే అసలు అని. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇది ఒక అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ కాదంటే ఏంటంటే, నువ్వు ఒక అగ్రిమెంట్ సైన్ చేసి నేను ఇండియా కింద ఉంటాను అని చెప్పేసి అగ్రిమెంట్ లాగా చూడకూడదు దీన్ని. ఇట్స్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అంటారు. అంటే సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో అగ్రిమెంట్ కాదు ఇది. నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్స్. ఈ పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను. నాట్ ద రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్
అంటే ఇది ఒక అగ్రిమెంట్ అయితే కాదు, ఒప్పందం కాదు. నేను ఇష్ట ప్రకారం ఉంటాను, ఇష్ట ప్రకారం పోతా అంటే కుదరదు. నువ్వు ఇండియాలో ఉండాల్సిందే. నాట్ ద రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ అంటారు. తర్వాత స్టేట్ హ్యాస్ నో రైట్ టు సిసీడ్ అంటారు. అంటే ఏం సార్ అంటే స్టేట్ కి హక్కే లేదు నేను విడిగా వెళ్ళిపోతాడానికి, నేను విడిగా వెళ్ళిపోతానని హక్కే లేదు. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండింటి బట్టి స్టేట్స్ కి అంత పవర్ ఇవ్వలేదండి. సెంటర్ కింద మీరంతా ఉన్నారు అనేసి గుర్తు చేశారు. మీకు అర్థమవుతుందా? సెంటర్ కింద స్టేట్స్ అన్ని ఉన్నాయి కానీ స్టేట్స్ సెంటర్ ఫామ్ చేయలేదు, స్టేట్స్ కి ఆ పవర్ లేదు, సెంటర్ కింద మనం అంతా ఉన్నామని ఒకసారి మళ్ళీ గుర్తు చేశారు ఈ ఆర్టికల్స్ ఉపయోగించేవాళ్ళు. అదే అమెరికా తీసుకోండి, అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. 50 రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంకి 2 ఓటింగ్ రైట్స్ ఉంటాయి, 2 ఓట్స్ ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి 2 ఓట్సే. వాళ్ళు ఏం చేస్తారంటే సెంటర్ని ఎన్నుకుంటారు, అక్కడ వర్తిస్తుంది అది. స్టేట్స్ అన్ని కలిపి సెంటర్ని ఫామ్ చేస్తాయని. కానీ మన దగ్గర అట్లా వర్తించదు, మనం యూనియన్ కిందే ఉన్నాం అనమాట. ఇది అర్థమైంది అందరికి ఒకసారి? ఇది అర్థమైందండి ఒక్కసారి అందరికి కాన్సెప్ట్? అందుకే మనం కెనడాని ఫాలో అవుతున్నాం ఈ విషయంలో. ఫెడరేషన్ ఇష్యూలో కెనడాని ఫాలో అవుతున్నాం. కెనడాలో కూడా సేమ్ మనలాగే ఇది కూడా అంటారు. ఫెడరేషన్ ని మనం ఏ స్టేట్ అది ఏ కంట్రీని ఫాలో అవుతున్నాం అంటే కెనడాని ఫాలో అవుతున్నాం మనం ఫెడరేషన్ పరంగా. ఫెడరేషన్ అని అర్థం దానికి. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే కాన్సెప్ట్ చాలా క్లారిటీగా మీకు కొన్ని ఉంటాయి, అది నేను డీటెయిల్గా మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను. అవి మీరు ఏంటంటే అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, పాలిటీ. ఆ కాన్సెప్ట్స్ మీద నుంచి క్వశ్చన్లు వస్తాయి మీకు, ఓకేనా? ఇక్కడ చూడండి, టర్మ్ ఫెడరేషన్. ద టర్మ్ ఫెడరేషన్ అనేది రాజ్యాంగంలో అసలు యూజ్ చేయలేదు. కానీ ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ విచ్ సింప్లిఫైస్ 2 థింగ్స్. నేను చెప్పింది ఇక్కడ ఉంది చూడండి. ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ బై ద స్టేట్స్ అండ్ 2 నో స్టేట్ హ్యాస్ రైట్ టు సిజిల్ ఫ్రమ్ ద ఫెడరేషన్. నేను విడిపోవాలంటే కుదరదు. కానీ ఇక్కడ పదాలు కొన్ని యూజ్ చేస్తున్నారు, ఈ అడగతారు ఎగ్జామ్స్ లో మిమ్మల్ని. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో అడుగున్నారు, ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేసి అడగతారు క్వశ్చన్. సో చూడండి, మనకి క్వాసీ ఫెడరల్ అని చెప్పింది ఎవరంటే కేసీ వేర్. అంటే వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసి వాళ్ళు నచ్చింది వాళ్ళు చెప్పారు. సో ఆ పదాలు ఎవరెవరు ఏం చెప్పారని అడుగుతారు మన ఎగ్జామ్స్ లో. కేసీ వీర్ అనే వ్యక్తి మనకి క్వాసీ ఫెడరల్. క్వాసీ అంటే ఏంది? క్వాసీ అంటే ఏం తెలుసా అండి? క్వాసీ ఫెడరల్ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా? క్వాసీ అని, క్వాసీ ఫెడరల్ అని, క్వాసీ జుడిషియరీ అంటూ ఉంటారు. వెరీ గుడ్. సెమీ అంటారు క్వాసీ అంటే. నెక్స్ట్ బార్గెయినింగ్ ఫెడరలిజం. బార్గెయినింగ్ అంటే ఏం సార్ అంటే మనం వేరే దగ్గర నుంచి అలా తీసుకున్నాం కదా, మనం ఇట్లా అడిగి తీసుకున్నాం అనేసి ఒక ఆయన అంటున్నాడు. ఎవరు సార్ అంటే మారిస్ జోన్స్ అనే వ్యక్తి. ఇంకో ఆయన ఏమో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నాడు, అంటే కలిసి ముందుకు వెళ్తున్నారని చెప్పి చెప్తున్నారు, గ్రావెనిల్ ఆస్టిన్. ఇంకోటి ఏమో ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ అంటున్నారు. ఎవరు సార్ అంటే ఐవర్ జెన్నింగ్స్. ఇక్కడ నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను చూడండి. బార్గెయినింగ్, ఇప్పుడు మనం బార్గెయిన్ ఎక్కడ చేస్తాం? ఇప్పుడు మనం మార్కెట్కి పోతే బార్గెయిన్ చేస్తాంగా. వాళ్ళు కేజీ టొమాటో 30 రూపీస్ అంటే మనం ఏమంటాం? 20కి ఇవ్వకూడదా అని అంటాం. అంటే అనేవాళ్ళు అంటారు, అందరూ అనరు. ఆ బార్గెయినింగ్ ఫెడరలిజం అంటే ఏంది? బార్గెయిన్ ఎక్కడ చేస్తాం? మార్కెట్ లో చేస్తాం. సో మారిస్ జోన్స్ లో మీకు పదంలోనే అర్థమైపోతుంది. మారిస్ అనేది అంటే మార్కెట్ అనుకోండి, ఆ పదంతో స్టార్ట్ అవుతుంది. సో బార్గెయినింగ్ చేస్తారు అనమాట మారిస్ జోన్స్. నెక్స్ట్ కోఆపరేటివ్ ఏంటంటే గ్రావెనిల్ ఆస్టిన్ అంటారు, ఓకేనా? కోఆపరేటివ్. కేసీ వీరు చూడండి, ఈయన ఎక్కువసార్లు ఎగ్జామ్స్ లో అడుగున్నారు. క్వాసీ ఫెడరల్ అంటే సెమీ అని. సో కేసీ వీర్, క్వాసీ ఫెడరల్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఓకేనా? ఇంకా పెద్దదంటే ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ ఐవర్ జెన్నింగ్స్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది అన్నమాట. ఈ 4 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, ఈ 4 సార్లు, ఈ 4 మీద చాలా సార్లు క్వశ్చన్లు అడుగున్నారు. ఈ 4 పేర్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. నెక్స్ట్ దాని గురించి డీటెయిల్గా ఒక యూనిట్ ఉంటుంది, అందుకే దాని గురించి డీటెయిల్గా చెప్పట్లే నేను. ఇక్కడ ఏంటంటే బేసిక్స్ ఉంటాయి. తర్వాత చూడండి, ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ బేసిక్స్ యూనిట్ మీకు అర్థమైతే తర్వాత ఈజీగా అర్థమవుతాయి అసలు ఏంది ఇదంతా అనేది. చూడండి, 6th సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ సావరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. అంటే ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంటరీ సావరెనిటీకి జ్యుడిషియల్ సుప్రీమసీకి రెండింటికి కలిపి ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ద డాక్ట్రిన్ ఆఫ్ సావరెనిటీ ఆఫ్ పార్లమెంట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద బ్రిటిష్ పార్లమెంట్ వైల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జ్యుడిషియల్ సుప్రీమసీ ఇస్ విత్ అమెరికన్ సుప్రీం కోర్ట్. నేను ఆల్రెడీ ఇదే చెప్పాను. ఏమని చెప్పాను? బ్రిటిష్ లో పార్లమెంట్ సుప్రీం ఉంటుంది, దాన్ని మనం కొన్ని చూసుకున్నాం. అలాగే అమెరికాలో జ్యుడిషియరీ సుప్రీం ఉంటుంది, అక్కడి నుంచి కొన్ని తీసుకున్నాం. సో ఆ రెండు కలయిక ఉంది మన ఇండియాలో. అయినప్పటికీ మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ సుప్రీం, అక్కడ ఆ దేశాలు సుప్రీం అయితే. అదే ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు.
సో ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా లేదా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఉంటుంది. అది మళ్ళీ మనం చూద్దాం ఆ కాన్సెప్ట్స్ గురించి. ప్రెసెంట్ అది గమనించాలి మీరు. ఇది ఓవర్ వ్యూ అండి. ఇండియా ఈ యొక్క యూనిట్ అంతా ఓవర్ వ్యూ ఉంటుంది. తర్వాత మనం డెప్త్ లోకి వెళ్తాం ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనకి సుప్రీం కోర్టు ఉంది కదా, కింద హై కోర్ట్స్ ఉన్నాయి కదా, దాని కింద మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి కదా, అట్లాగా చాలా కోర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో. చాలా కోర్ట్స్ ఉన్నాయి సార్ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే ఆర్డర్, ఒక లేడర్ టైప్ పైన నుంచి కిందాక, పైన సుప్రీం కోర్టు కింద ఒక హైరార్కీ ఫామ్ చేస్తుంది అనమాట. పైన సుప్రీం కోర్టు, దాని కింద హై కోర్ట్స్, దాని కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, లోయర్ కోర్ట్స్, అలాగా మనకి ఏంటంటే ఒక హైరార్కీ ఫామ్ చేస్తుంది. దాన్నే ఏమంటారు సార్ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసు అయితే మనం ఏం చేస్తాం, కింద లోయర్ కోర్టుకు పోతాం, తర్వాత దానిపైకి పోతాం, ఒకవేళ మనకి వ్యతిరేకంగా వస్తే దాని తర్వాత మనం సుప్రీం కోర్టుకు పోతాం. అలా ఒక హైరార్కీని ఫామ్ చేస్తున్నాయి మన ఇండియాలో. కానీ కొన్నేమో డైరెక్ట్ గా సుప్రీం కోర్టు కూడా వెళ్ళొచ్చాయి, మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఏం సార్ అంటే ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇంటిగ్రేటెడ్ అంటే పదం ఏంటంటే హైరార్కీ అని అర్థం. ఇండిపెండెంట్ అంటే ఏం సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఉన్నారండి, కోర్టులో జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు నేను ఇష్ట ప్రకారం, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు చూసి ఒక జడ్జి వ్యతిరేకంగా ఉన్నాడు, కేసులన్నిటికీ ఏంటంటే ఆయన కొంచెం గవర్నమెంట్ కి ఫేవర్ కాకుండా కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది. సో గవర్నమెంట్ వాళ్ళ ఇష్ట ప్రకారం జడ్జిని తీసేయొచ్చా అంటే కుదరదు. మన రాజ్యాంగంలో చెప్పాల, దానికంటూ సెపరేట్ గా ఒకటి పెట్టున్నారు. సో ఇక్కడ అర్థం ఏంటి సార్ అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే, ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న జడ్జెస్ కి నువ్వు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ కల్పించాలి. అంటే వాళ్ళు నియమించాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియమించేది ఎవరు, జడ్జెస్ ని ప్రెసిడెంట్ నియమిస్తాడు. ప్రెసిడెంట్ రాష్ట్రపతి వాళ్ళని నియమిస్తాడు అనమాట. నియమించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈరోజు నియమించా, ఒక నెల రోజులు చూశారు, నెల రోజులు చూస్తే కేసులన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసేయాలి అతనంటే తీసేయలేరు. ఎందుకంటే అతనికి ఖచ్చితంగా సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిలు ఏమో 65 సంవత్సరాలు ఖచ్చితంగా వర్క్ చేస్తారు. హైకోర్టు జడ్జెస్ ఏమో 62 సంవత్సరాలు ఖచ్చితంగా వర్క్ చేస్తారు. మధ్యలో వాళ్ళకు అనుకొని వాళ్ళు రిజైన్ చేసేది మనం ఏం చేయలేం, కానీ నువ్వైతే తీసేయలేవు. అది అట్లా సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ కల్పిస్తున్నారు, దాన్ని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు. నెక్స్ట్ నీకు తగ్గట్టు వాళ్ళని ఎట్లా పడితే చేయడానికి లేదనమాట. అదే ఇక్కడ చెప్తున్నా చూడండి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే కాన్సెప్ట్ అదే. ఇక్కడ చూడండి, హెన్స్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ వేరియస్ ప్రొవిజన్స్ టు ఇండిపెండెన్స్ కోసం సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ ఫిక్స్డ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అంటే అతను వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవచ్చని చెప్తున్నారు. సో ఇలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అయితే కుదరదు. అట్లా ఇబ్బంది పెడుతూ పోతే మనం ముందుకు పోలేమని చెప్పేసి రాజ్యాంగమే కల్పిస్తుంది వాళ్ళకి, ఇండిపెండెంట్ గా మీరు వర్క్ చేయాలి, మీరు ఒకరికి లోబడి పని చేయకూడదు అనేసి ఇండిపెండెంట్ జ్యుడిషియరీని తీసుకొచ్చిన కాన్సెప్ట్ అదే. అర్థమవుతుందా అండి? ఈ రెండు పదాలకు అర్థమవుతుందా? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే, ఈ రెండు పదాలు అర్థమవుతుందా మీకు? ఈ రెండు పదాలకు అర్థమవుతుందా అండి మీనింగ్? తర్వాత చూడండి, ఫండమెంటల్ రైట్స్. మనకు తెలుసు కదా, ప్రాథమిక హక్కులు. మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, సెపరేట్ యూనిట్ ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, పార్ట్ 3. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏం సార్ అంటే ఓవర్ చెప్పండి కొంచెం. అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, పీపుల్కి ఏమన్నా అయితే నువ్వు కోర్ట్స్ని ఆశ్రయిస్తావు. దాన్నే ఏంటంటే మానవ హక్కులు అంటారు కదా ఫండమెంటల్ రైట్స్ అంటే. అదే ప్రాథమిక హక్కులు అంటారు తెలుగులో చెప్పాలంటే. హ్యూమన్ రైట్స్ వేరు, ఫండమెంటల్ రైట్స్ వేరు. ప్రాథమిక హక్కులు అంటే నీకంటూ కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని ఉల్లంఘన చేసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే కోర్ట్స్కి పోవచ్చు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, పీపుల్కి ఇచ్చిన రైట్స్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైట్ టు ప్రైవసీ. ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇది కూడా చెప్తాను చూడండి. రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21. ఇది ఆర్టికల్ 21 అంటే ఏంటంటే నీ ప్రైవసీ నీది, ఎవరు దీన్ని భంగం కలిగించకూడదు. ఈ పుట్టుస్వామి కేసు జడ్జిమెంట్ లో దీన్ని రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్ చేశారనమాట. పుట్టుస్వామి జడ్జిమెంట్ ఆర్టికల్ 21 కింద. ఇది కూడా అడగవచ్చు ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోండి. రైట్ టు ప్రైవసీ అంటే నీ ప్రైవసీ నీది అనమాట, ఎవరు నిన్ను దాంట్లో ఉల్లంఘన చేయకూడదు. సో నువ్వేం చేస్తావు, ఉల్లంఘన అయితే కోర్టుకు పోతావు. అప్పుడు దాన్ని కోర్టు వాళ్ళు చూసి మనకి తీర్పులు ఇస్తారు. అంటే నువ్వు కోర్టుకు పోవచ్చు. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ నీ యొక్క ప్రాథమిక హక్కులు. సో అలా ఏ హక్కులు ఉన్నాయనేది డీటెయిల్ గా వాళ్ళు ఇచ్చున్నారు, ఆర్టికల్స్ ఇచ్చున్నారు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అని, నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని, నెక్స్ట్ మనకి కల్చరల్ రైట్స్, నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇట్లాగా కొన్ని ఆర్టికల్స్ ఇచ్చి వీటిలో ఏ భంగమైనా నువ్వు కోర్ట్స్కు పోవచ్చు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, అది మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఓకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, ఈ హక్కులన్నీ భంగం అయితే కోర్ట్స్కు పోవచ్చు అన్నారు. ఏ కోర్టుకు పోవాలి అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు హైకోర్టు కన్నా పోవచ్చు, సుప్రీంకోర్టు కన్నా పోవచ్చు, మీ ఇష్టం దేనికన్నా పోవచ్చు. ఆ యొక్క
పవర్ మనకు ఉందన్నమాట. డైరెక్ట్ సుప్రీంకోర్టుకి పోతా అంటే పోవచ్చు, ఇబ్బంది లేదు. లేదు సార్ అంటే ఫస్ట్ హైకోర్టుకి పోతావు నువ్వు. ప్రాథమిక హక్కులు అంటే కొంచెం పెద్దవి కదా, లోయర్ కోర్ట్స్ అంతా ఇవి తీసుకో, ఈ యొక్క కేసుల్ని డైరెక్ట్గా నువ్వు హైకోర్టుకి పోవాలి. లేదా నాకు హైకోర్టు కూడా బలేదు సార్, నేను పైనే తెలుసుకుంటాను ఇంకా అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. అది మనకి రాజ్యాంగం కల్పిస్తుంది అనమాట. ఇది రాజ్యాంగం కల్పిస్తుంది. ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అంటే ఏం తెలుసా? చెప్పండి ఎవరో ఒకరు. ఆర్టికల్ 32 అంటే ఏంటి? ఆర్టికల్ 32 వర్సెస్ ఆర్టికల్ 226 అంటారు. అంటే మేము నేర్చుకునే విధంగా చెప్తున్నా మీకు నేను. ఆర్టికల్ 32 వర్సెస్ ఆర్టికల్ 226 ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్స్ లో మీరు మంచి స్కోర్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ఇట్లాగే నేర్చుకోవాలి, రెండింటి ఉన్నప్పుడు సేమ్. ఆర్టికల్ 32 ఏమో సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు నువ్వు రిట్స్ పరంగా. ఏదైనా రిట్స్ అంటే మనకి హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషోరి, క్యూ వారెంట్, అట్లా రిట్స్ ఉంటాయి కదా, అవి. ఆ రిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆ రిట్స్ కోసం నువ్వేం చేస్తావు అంటే డైరెక్ట్ సుప్రీం కోర్టుకి వెళ్తావు, అది ఆర్టికల్ 32. అదే నువ్వు హై కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, అదేం సార్ అంటే ఆర్టికల్ 226. ఓకేనా అండి? అవి ఏమన్నా వాయులేషన్ అయ్యాయా నువ్వు వెళ్ళొచ్చు కోర్ట్స్కి, ఈ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను నేను మీకు. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, ఫండమెంటల్ రైట్స్ అయితే మేము హైకోర్టుకు పోవచ్చు అన్నారు, సుప్రీం కోర్టుకు పోవచ్చు అన్నారు, ఆర్టికల్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అంటారు తెలుగులో. ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. మామూలుగా 10 ఉండాల్సింది 86 రాజ్యాంగ సవరణ ద్వారా ఎడ్యుకేషన్కి ఒకటి యాడ్ చేశారు. 86 రాజ్యాంగ సవరణ, అది కూడా ఎన్నోసార్లు ఎగ్జామ్స్ అడిగారు. సో ఇక్కడ నేను బేసిక్స్ చెప్తున్నా అండి, తర్వాత ఒక్కొక్క యూనిట్లో పోతున్నప్పుడు నేను క్లారిటీగా చెప్తా వాటి గురించి. కానీ అర్థం చేసుకోవాలి మీరు. 86 రాజ్యాంగ సవరణ ద్వారా 11వది యాడ్ చేశారు. మొత్తం 10 ఉన్నాయి మనకి. స్వరాన్ సింగ్ కమిటీ రికమెండేషన్ ద్వారా యాడ్ చేశారు ఈ ఫండమెంటల్ డ్యూటీస్. అది మామూలుగా అయితే అసలు లేవు. 42nd రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అవి కూడా. పార్ట్ 4A, ఓకేనా. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 4 వచ్చి డిపిఎస్పి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంది? ప్రాథమిక విధులు. నేను ఏం చేయాలి? ఇప్పుడు మనం సిటిజన్స్, ఇండియాలో సిటిజన్స్ మనం. సో మనం ఏం చేయాలి అనేది ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తాయి. నువ్వు ఈ పని చేయాలి, ఇది చేయకూడదు అనేసి మనం చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే నువ్వు కల్చర్ని కాపాడాలి, నువ్వు ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, నువ్వు రివర్స్ని కాపాడాలి, లేక్స్ని కాపాడాలి, వాటిని భంగం కలిగించకూడదు ఒకటి చెప్తుంది. ఇంకోటేమో నువ్వు పబ్లిక్ ప్రాపర్టీని ఇబ్బంది పెట్టకూడదు, వాటిని నువ్వు వయలేట్ చేయకూడదు అని చెప్పేసి చెప్తాను అనమాట. డ్యామేజ్ చేయకూడదు అని అర్థం. టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అంటారు. అక్కడ పదాలన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత అలా కొన్ని మనకి ఇచ్చిన, అంటే మన కోసం హిస్టరీలో చాలా మంది చాలా చేశారు కదా, వాళ్ళందరూ నువ్వు అభినందించాలి. టు చెరిష్ ద నోబుల్స్ అంటారు, అంటే వాళ్ళని నువ్వు అభినందించాలి. నెక్స్ట్ మన నేషనల్, వాటిని నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఎంతమే ఉంటాయి కదా, వాటిని కూడా నువ్వు ఇబ్బంది కలగకుండా చేయాలి. అట్లా మనకి ఉంటాయి 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఇక్కడ కాన్సెప్ట్ నేనేం చెప్తున్నా అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎవరైనా చేయాల. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసా మీలో ఎవరో ఒకరు చేయట్లా, దానికి ఆపోజిట్ గా పోతున్నారు. అప్పుడు నేను పోయి కోర్టుకు పోవచ్చా అని అంటే, పోవచ్చా అండి కోర్టుకి? చెప్పండి ఆన్సర్. ఇప్పుడు మీలో ఎవరో ఒకరు చేయట్లా అండి, నేను కోర్టులో పోయి కేసు వేద్దాం అనుకుంటున్నా, వేయొచ్చు అంటారా? ఫండమెంటల్ డ్యూటీస్ ని, ప్రాథమిక విధుల్ని వేయొచ్చు అంటారా కోర్టులో కేసు? నేను ఇప్పుడు సో గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధులకి ఇక్కడే దీన్ని ఏమంటారంటే జ్యూరిస్టిక్షన్ అంటారు. కోర్టుకి వెళ్ళడానికి లేదనమాట నువ్వు. అట్లాంటప్పుడు ఎందుకు సార్? ఎందుకు సార్ అనే దానికి మనం ఏం చెప్తామంటే రాజ్యాంగం చెప్తుంది, నువ్వు ఫాలో అవ్వకపోతే నీ ఇష్టం. కానీ రాజ్యాంగం ఏంటంటే చెప్తుంది అనమాట, నేను కోర్టుకి వెళ్తాను వాళ్ళు చేయట్లేదు అని అంటే కుదరదు. ఓకేనా? దీన్ని మీరు గమనించాలి. తర్వాత డిపిఎస్పి ఉన్నాయి. డిపిఎస్పి వీటిని ఏమంటారు? ఆదేశిక సూత్రాలు అంటారు తెలుగులో. అదే సూత్రాలేనా తెలుగులో? సో డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మన ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఓకేనా? సరే సార్, డిపిఎస్పిలో మనకి ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 దాకా ఉంటాయి. మనం ఐరిష్ నుంచి తీసుకున్నాం, పార్ట్ 4 డిపిఎస్పి. ఈ డిపిఎస్పినే మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్స్ ఉంటాయి. దీంట్లో సోషలిస్ట్ ప్రిన్సిపల్ అని, లిబరల్ ప్రిన్సిపల్స్ అని, లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని, సోషలిస్ట్ ప్రిన్సిపల్ అని, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని మూడుగా డివైడ్ చేస్తున్నాం. అది రాజ్యాంగం డివైడ్ చేయలేదండి, మనకు అనుగుణంగా మనం డివైడ్ చేసుకున్నాం. ఈ యొక్క ఆర్టికల్స్ ఏమైనా భంగం అయితే నువ్వు కోర్టుకు పోవచ్చా అంటే ఏం సరే? అసలు ఈ యొక్క డిపిఎస్పీస్ అని అంటే స్టేట్ ఏం చేయాలని చెప్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. డిపిఎస్పీస్ అంటే ఏం సార్ అంటే స్టేట్ ఏం చేయాలని చెప్తుంది. స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలని, సెంటర్ ఏం చేయాలని, స్టేట్స్ ఏం చేయాలనేసి డిపిఎస్పీ చెప్పద్ది. అందుకే వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, స్టేట్ లో పాలసీస్ ని ఎలా చేయాలని చెప్పేది డిపిఎస్పీ. అది ఎలా చెప్పద్ది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటిలో ఆర్టికల్ 36 to
251లో చూస్తే డీటెయిల్గా మనకి ఇప్పుడు గాంధీయన్ ప్రిన్సిపల్స్ తీసుకోండి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో ఏముంటాయి మనకి? నువ్వు స్లాటరింగ్ ఆఫ్ కౌస్ చేయకూడదు, అంటే నువ్వు కౌల్ని నరకకూడదు, గోవుల్ని నరకకూడదు, నెక్స్ట్ డ్రగ్స్ వాడకూడదు, విలేజ్ పంచాయతీని ఆర్గనైజ్ చేయాలి, అట్లాగా చెప్తున్నా అనమాట. ఇవన్నీ ఎవరు చేయాలంటే స్టేట్ చేయాలి. ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే స్టేట్ ఏం చేయాలని చెప్తున్నాయి డిపిఎస్పి. సరే సార్ చెయ్యట్లేదు, ఇప్పుడు ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అన్నారు, అంటే డ్రగ్స్ ని వీటిని అంతా ఎంకరేజ్ చేయకూడదు, వాటిని తీసేయాలని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ మద్యపానం అన్ని స్టేటుల్లో ఉంది, బీహార్ అయితే లేదు, కొన్ని స్టేట్స్ లో లేదు మద్యపానం. ఇప్పుడు నేనేమంటున్నానంటే చెయ్యట్లా వాళ్ళు. ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళొచ్చా? నువ్వు ఒక సిటిజన్ కదా ఇండియాలో, నువ్వు చూస్తున్నావు మీ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర జీట్లా, మనం కోర్టుకి వెళ్ళొచ్చు అంటారా డిపిఎస్పీస్ ఏమన్నా వైలేట్ అయితే? నా క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ డిపిఎస్పీస్ వైలేట్ అయితే మనం కోర్టుకి వెళ్ళొచ్చా అంటారా? స్వరూప్ గారు ఎస్ వీ కెన్ గో అంటున్నారు. సో నేను ఏం చెప్తున్నా అంటే చూడండి, డిపిఎస్పి వాయిలెట్ అయితే కెనాట్ ఎన్ఫోర్సబుల్ అంటారు, అంటే నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదు. అట్లాగే ఇచ్చింది రాజ్యాంగం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు స్వరూప్ గారు ఏమనంటే ఎస్ వీ కెన్ గో అన్నారు. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మద్యపాన నిషేధం అని అన్నారు, మద్యపాన నిషేధం అని ముందు గవర్నమెంట్ అనింది, చేయలా. జాబ్ క్యాలెండర్ అన్న జనవరి 1 చేయట్లా. ఇప్పుడు మీకు డౌట్ రావాలా, సార్ వాళ్ళు చేయట్లా కదా, యాక్టివిస్టులు ఉంటారండి. ఇప్పుడు మనం అంటే ఓకే పర్లేదు, యాక్టివిస్టులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా కొన్నిటి మీద కోర్ట్స్కి వెళ్తా ఉంటారు, కానీ ఎప్పుడు స్టేట్ అగైనెస్ట్ గా పోరు. వాళ్ళు ఏం పాలసీస్ చెప్తారని, అంటే వాళ్ళు చెప్పే వాటి మీద కోర్టుకు పోవడానికి ఒప్పుకో, కోర్ట్స్ అసలు తీసుకో కేసులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోకేష్ చెప్పాడు జనవరి 1 జాబ్ క్యాలెండర్ వస్తే నీకు కోర్టులో కేసు వేస్తా అంటే అసలు కేసు కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఇటువంటివి మేము ఎంకరేజ్ చేయం, అంటే తీసుకోం. రాజ్యాంగం చెప్తుంది ఏమంటే నువ్వు కోర్టుకు రావడానికి లేదు డిపిఎస్పీ, అది వాళ్ళ ఇష్టం, స్టేట్ ఇష్టం, చేస్తే చేస్తారు లేకపోతే లేదు అనేసి చెప్తుంది రాజ్యాంగమే. అట్లాంటప్పుడు ఎందుకు సార్ అని అంటే డిపిఎస్పీస్ ఏంటంటే ఒక ఐడియా ఇస్తుంది స్టేట్ కి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ కోసం నువ్వు ఎలా ఉండాలి, ఎలా చేయాలి స్టేట్ అనేది ఐడియా ఇస్తుంది. అక్కడ వరకు మాత్రమే. అవి ఖచ్చితంగా అమలు చేయాలంటే అది రూల్ లేదు, ఖచ్చితంగా అమలు చేయాలంటే ఎవరు చేయలేరు. దాంట్లో 36 నుంచి 51 ఆర్టికల్స్ ఉంటాయి. ఒక స్టేట్ ఏమో కొన్ని బాగా చేస్తుంది, ఇంకో స్టేట్ ఇంకొన్ని బాగా చేస్తుంది, కొన్ని బాగా చేస్తుంది, కొన్ని అసలు చేయదు. నువ్వు అడగడానికి లేదు వాటిని స్టేట్ ని. కానీ నీకు ఒక ఐడియా, ఒక గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎలా మనం ముందుకు పోవాలని ఒక ఐడియా మాత్రమే ఇస్తాయి డిపిఎస్పీస్. మీకు అర్థమవుతుందండి కాన్సెప్ట్? నేను కోర్టుకు పోతా అంటే కుదరదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాలంటీర్స్ తీసుకొచ్చారు సిస్టము, వాలంటీర్ సిస్టమ్, ఇది కూడా డిపిఎస్పీస్ లో ఒక భాగమే డిపిఎస్పీ. సో వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు. ఇప్పుడు తీసేశారు వాలంటీర్స్ ని, సరే నేను కోర్టుకు పోతా అంటే కుదరదు. అర్థమవుతుందా? స్టేట్ వాళ్ళ ఇష్టం అది, అందుకని నువ్వు కోర్టుకు పోవడానికి లేదు. ఇప్పుడు మీకు డౌట్ రావాలా, సరే ఎన్ని ఎందుకు సార్ ఎక్కడే చెప్తున్నారు మీరు అంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, డిపిఎస్పీస్ ఉన్నాయి, ప్రియంబుల్స్ ఉన్నాయి. ఈ 4 చూస్తే నువ్వు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగితే మాత్రమే కోర్టుకు పోవచ్చు, ఇక దేనికి కోర్టుకు పోలేవు. ప్రియంబుల్ కూడా నువ్వు కోర్టుకు పోలేవు, డిపిఎస్పీస్ కి పోలేవు, ఫండమెంటల్ డ్యూటీస్ కి పోలేవు. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కి మాత్రమే నువ్వు కోర్టుకి వెళ్ళొచ్చు. అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను అనేది? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అనేది? వాళ్ళ భాషలో, ఇంగ్లీష్ భాషలో ఏం చెప్తారంటే కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ లా అంటారు. కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అని ఎన్ఫోర్స్డ్ అని అంటారు, వాళ్ళు చెప్పే టెర్మినాలజీస్. కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అంటే అవును నువ్వు కోర్టుకు పోవడానికి లేదని అర్థం, ఎన్ఫోర్స్డ్ అంటే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు అని అర్థం. ఓకేనా? ఎన్ఫోర్స్డ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కోర్టుకు పోవడానికి. ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. తర్వాత మీకు నేను అన్ని చెప్పాను డీటెయిల్, ఇక్కడ చూపించకపోయినా ఏంది విషయం అనేది డిపిఎస్పీస్ గురించి, వాటి గురించి. ఇక్కడ ఒక చూడండి, ఒక కేసు ఉంది, మినర్వా మిల్స్ కేసు. ఇది ఎగ్జామ్స్ ఎన్నోసారి అడిగిన బిట్టిది, మినర్వా మిల్స్ కేసు. ఈ కేసులు కూడా మనం నేర్చుకుంటాం, కేశవానంద భారతి కేసు అవన్నీ నేర్చుకుంటాం మనం. మినర్వా మిల్స్ కేసు ఏంటంటే 1980లో వచ్చిందండి. ఈ కేసు ఏం చెప్తుందంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ని డిపిఎస్పీని బ్యాలెన్స్ చేసుకుంటూ, బెడ్ రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్స్ అండ్ డిపిఎస్పీ. అంటే కొన్ని కేసెస్ వస్తాయి, అవి ఏం చెప్తాయంటే ఫండమెంటల్ రైట్స్ కి డిపిఎస్పీలకి రెండింటికి పడతాయి. అది ఏది ఇంపార్టెంట్ ఏది అంటే దేన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక కేసు వచ్చింది అనుకోండి, అది ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మధ్యలో ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి సార్ ఆ కోర్టులు అని అంటే, కోర్ట్స్ ఏం చెప్తాయంటే ఈ మినర్వా మిల్స్ కేసులో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి మీరు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ కేసులు ఏమున్నాయి ఎందుకు మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇది ఒక కేసు గుర్తుపెట్టుకోండి. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫౌండెడ్ ఆన్ ద బెడ్ రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్స్ అండ్ డిపిఎస్పి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతుంది మన రాజ్యాంగం మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది అనమాట 1980లో. ఒక్క నిమిషం అండి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ డిపిఎస్పి అన్ని అయిపోయాయి కదా. మంది సెక్యులర్ స్టేట్ అంటారు. ఇది మీకు తెలిసి ఉంటుంది. సెక్యులర్ స్టేట్ ప్రియంబులో సెక్యులర్ అనే పదం వాడతారు. సెక్యులర్ అంటే ఏం సార్ అంటే అన్ని మతాలకు సంబంధించి సేమ్ గా చూడాలి. హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఎవరైనా సరే, సిక్స్ అయినా సరే, ఎవరైనా సరే ఒకటే, అందరు సమానం మనకి. అందుకే టర్మ్ ని మన ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అంటారు. ఓకేనా. ఈ సెక్యులర్ అనే దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రియంబుల్ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏం సార్ అంటే మీకు నేను పొద్దునే చెప్పాను. ఒకప్పుడు 21 years ఉండేది, ఇప్పుడు 18 yearsకి ఎవరైనా ఓటు వేయచ్చు. ఎవరైనా సరే, అది 18 yearsకి ఓటు. నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, నీ దగ్గర మనీ ఉన్నాయా, మనీ లేవా, ప్రాపర్టీ, నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, అన్ని సంబంధం లేవు. అవన్నీ ముందు పెట్టారు, ఇప్పుడు అవన్నీ లేవు. నీకు 21 years కాకుండా ఒకప్పుడు 21 ఉండింది. తర్వాత చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 21 ఏళ్ళు ఉన్నది 18 ఏళ్ళకి తగ్గించారు వయసు. నువ్వు 18 ఏళ్ళు వస్తే ఓట్ కార్డు ఇచ్చేస్తారు, నీకు ఓటు వేయచ్చిపోయి. సో 18 yearsకి ఓటు హక్కు అనేది మన ఇండియాలో ఇచ్చారు. ఇది ఎక్కడ ఇవ్వలేదండి ఇలాగా. ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మొత్తం వరల్డ్ మొత్తం చూసుకుని ఎక్కడా లేదు, కానీ మన ఇండియా తీసుకుంది ఈ స్టెప్. ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ 18 yearsకి ఓటు రైట్స్ ఇస్తుంది అనమాట మన ఇండియా. అందుకని ఈ యొక్క విషయంలో మెచ్చుకుంటారు ఇండియాని. ఓకేనా. నెక్స్ట్ రీసెంట్ గా ఒక కరెంట్ అఫైర్ అనేది చెప్తారు. ఎవరైనా తెలుసా, ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా కరెంట్ అఫైర్స్ ఈ యొక్క పాయింట్ మీద ఐడియా ఉందండి? ఎవరికైనా కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళకి? రీసెంట్ గా ఒక దేశంలో ఇంకా తగ్గించారు, తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా ఏ దేశంలో? అది ఓటింగ్ హక్కు ఒక దేశంలో చాలా తక్కువ వయసుకి ఇచ్చారు. అది కరెంట్ అఫైర్. అలాంటి అడగతారు మిమ్మల్ని. ఎవరికైనా ఐడియా ఉందా? 16 సంవత్సరాలకు ఓటింగ్ ఇచ్చారు. 16 సంవత్సరాలకి. ఏ దేశం సార్ అంటే బ్రిటన్లో. ఇది అడగతారు, ఇట్లాంటి క్వశ్చన్లు అడగతారు మిమ్మల్ని లింకేజ్. బ్రిటన్ దేశంలో కేవలం 16 సంవత్సరాలకు ఓటింగ్ హక్కు ఇచ్చారు. రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్ ఇది. సో వాళ్ళు చేంజ్ చేశారు అనమాట. ఓకేనా, ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ మంది సింగిల్ సిటిజన్షిప్, అంతే కదా. నాకు ఆంధ్ర సిటిజన్షిప్ ఉంది, తమిళనాడు అట్లా ఉండదు. మనకి ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది. సెంట్రల్ స్టేట్స్ అయినా ఒకటే. కానీ అమెరికాలో చూడండి, ఈచ్ పర్సన్ ఈజ్ నాట్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ యూఎస్ఏ బట్ ఆల్సో సిటిజన్ ఆఫ్ పర్టికులర్ స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెట్రాయిట్ ఉంటుంది, డెట్రాయిట్ స్టేట్ నేను సిటిజన్ అంటారు, మళ్ళీ యూఎస్ఏ సిటిజన్ అంటారు. న్యూయార్క్ ఉంటుంది, నేను న్యూయార్క్ సిటిజన్ అంటారు, మళ్ళీ నేను యూఎస్ఏ సిటిజన్ అంటారు. అట్లా రెండు ఉంటాయి వాళ్ళకి. కానీ మనకి మాత్రం కేవలం ఒకే ఒక సిటిజన్షిప్, అది ఇండియన్ సిటిజన్షిప్. ఓకేనా, సింగిల్ సిటిజన్షిప్ అంటారు అందుకే మనం. నెక్స్ట్ ఇండిపెండెంట్ బాడీస్. మన రాజ్యాంగంలో ఇండిపెండెంట్ బాడీస్ కొన్ని పెట్టున్నారండి. ఏం సార్ అంటే ఎలక్షన్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ మీద రీసెంట్ గా డిస్ప్యూట్స్ ఉన్నాయి, కానీ మనం చూద్దాం మన రాజ్యాంగం ఏం చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే కొన్ని బాడీస్ కి ఇండిపెండెంట్ పవర్స్ ఇచ్చింది. అంటే నువ్వు ఎవరికి లోబడి పనిచేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పవర్ లో ఉంది, ఎలక్షన్ కమిషన్ అంతా నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను, నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా నేను గెలుస్తానంటే కుదరదు. ఎలక్షన్ కమిషన్ మనకి ఏం చేశారంటే సెపరేట్ గా ఇండిపెండెంట్ బాడీ చేశారు. నువ్వు వర్క్ ఎలా చేయాలంటే ఒకరికే వర్క్ చేయకూడదు, నీ పని నువ్వు చేయాలి. అందుకే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాలని చెప్పేసి రాజ్యాంగం ఇండిపెండెంట్ బాడీస్ గా సృష్టించింది వాటిని. నెక్స్ట్ కంట్రోల్ ఆడిటర్ జనరల్. కంట్రోల్ ఆడిటర్ జనరల్ అంటే ఏంది? ఏ ఆర్టికల్ చెప్పండి, ఎవరన్నా తెలుసా? ఇక్కడ ఆర్టికల్స్ కూడా నేను చెప్తాను కొన్ని. ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ఏంటండి? ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది? ఆర్టికల్ 324. ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు అలా అలవాటు చేసుకోవాలి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఓకే పర్లేదు. ఆర్టికల్ 324 అంటే దేనికి సంబంధించింది? ఎలక్షన్ కమిషన్ సంబంధించింది. ఇప్పుడు కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఏ ఆర్టికల్ సంబంధించింది చెప్పండి? కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఏ ఆర్టికల్?
ఆర్టికల్ 148. వెరీ గుడ్. ఆర్టికల్ 148. యూపీఎస్సి ఆర్టికల్ 312. యూపీఎస్సి ఆర్టికల్ 312. ఎస్పీఎస్సీస్ అది ఓకే. ఇట్లాగేందంటే ఈ యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు, నువ్వు అది ఎవరన్నా ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ ఉంది, నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, సంబంధం లే, వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలి వాళ్ళ వర్క్. అలాగే ఇండిపెండెంట్ బాడీస్ అనేవి సృష్టించింది మన రాజ్యాంగం సృష్టించింది. ఎందుకంటే ఒకరి ఫేవర్ గా ఉంటే మనం ఎప్పటికైనా కొలాప్స్ అయిపోతాం. సో మీ వర్క్ మీరు మెయిన్ బాడీస్ మీరు ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా వర్క్ చేయండి అనేసి రాజ్యాంగమే చెప్తుంది అనమాట డీటెయిల్ గా. సో అలాగే మన రాజ్యాంగంలో ఇవి ఉన్నాయి. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితికి సంబంధించి మొత్తం 3 ఆర్టికల్స్ ఉన్నాయి. 352 వచ్చి నేషనల్ ఎమర్జెన్సీ, 356 ప్రెసిడెంట్ రూల్, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ నేర్చుకోవాల్సిందే అండి, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఆర్టికల్స్ మీద క్వశ్చన్లు ఉంటాయి మీకు, 2-3 క్వశ్చన్లు ఎగ్జామ్లు. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు చైనా వాళ్ళు మనం యుద్ధంకి వచ్చారు, పాకిస్తాన్ మనం యుద్ధంకి వచ్చాము, లేదా మన యుద్ధంకి పోతున్నాం, అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఆ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఏమవుద్ది, స్టేట్స్ అన్ని సెంటర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. నేను నా ఇష్ట ప్రకారం పోతా అంటే కుదరదు. స్టేట్స్, నేను ఆంధ్ర వచ్చి నేను చేయను యుద్ధం, తమిళనాడు నేను చేస్తా యుద్ధం, అట్లా కుదరదు అనమాట. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. స్టేట్స్ పవర్ అంతా సెంటర్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ 356 అంటే ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ అనేది నువ్వు మొత్తం విధించవచ్చు, లేదా స్టేట్, ఒక స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఏ స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ రీసెంట్ గా విధించారండి? కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యో చెప్పండి. రీసెంట్ గా ఒక స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ అనేది అమలు చేశారు, ఎక్కడది, ఏ స్టేట్? ఆర్టికల్ 356 అంటారు దాన్ని, ప్రెసిడెంట్ రూల్. వెరీ గుడ్. మణిపూర్ దేశంలో, సరే దేశం అంటున్న రాష్ట్రంలో, మణిపూర్ రాష్ట్రంలో అండి. మణిపూర్ స్టేట్ లో రీసెంట్ గా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. సో అలాగ ఒక స్టేట్ ని ఏంటంటే వాళ్ళు కొన్ని ఎందుకు విధించారు, అక్కడ మీటిస్ కి కుకీస్ కి గొడవలు జరుగుతున్నాయని, గందరగోళ విషయాలు జరుగుతున్నాయి అనేసి ఆ స్టేట్ ను కంట్రోల్ తీసుకోవాలి, లేదంటే ఆ స్టేట్ మన చేతుల్లో దాటిపోద్ది. అందుకని సెంట్రల్ ఏం చేస్తారంటే వెంటనే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారు. అది ఎవరు ఇంపోజ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తాడు. సో దాని తగ్గట్టు అక్కడ గవర్నర్ ఉంటారు అనమాట. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావాలా, సార్ ప్రెసిడెంట్ అంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అన్ని చూసుకోవాలి కదా, ఎక్కడో మణిపూర్ స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి ప్రెసిడెంట్ అక్కడ పనిచేస్తారని, అక్కడ పనిచేయడు. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే గవర్నర్ కి చెప్తారు, అక్కడ గవర్నర్ కి నువ్వు ఏం చేయాలా, చట్టాలు ఎలా చేయాలా ఏందని. ఆ సిచ్యువేషన్ కంట్రోల్ వచ్చేంత వరకు ఆయన చూసుకుంటాడు. కానీ ప్రెసిడెంట్ రూల్ అనేది మాక్సిమం 3 years మాత్రమే నువ్వు ఇంపోజ్ చేయగలుగుతావు. 3 years మాత్రమే. అది కూడా నువ్వు 3 years చేస్తావు అలా కుదరదు. ఒక 1 year చూస్తారు. 1 year చూసి సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్ ఉన్నాయి లేదా, లేదా ఎలక్షన్స్ ఏమన్నా ఉన్నాయో గమనించి దాన్ని బట్టి చూద్దాం. అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఒక ఐడియా చెప్తున్నా, ప్రెసిడెంట్ రూల్ కేవలం 3 years మాత్రమే నువ్వు పెట్టడానికి రూల్ ఉంది. ఓకేనా? అదే నేషనల్ ఎమర్జెన్సీ అయితే నువ్వు ఇన్ఫినిట్ పీరియడ్, అంటే నువ్వు ఎంత కాలంలో పొడిగించుకుంటూ ఉండొచ్చు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా సేమ్ అండి, అలాగే అనమాట. ఇప్పుడు అది ఆర్టికల్ 356. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 360. ఇప్పుడు వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారండి చెప్పండి? 2 సార్లా 3 సార్లా? ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారు? 2 సార్లా 3 సార్లు అంటారు, ఏమంటారు ఆన్సర్? 2 3? 2 times 3 times ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? వెరీ గుడ్ అండి, 0. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాల. ప్రెసిడెంట్ రూల్ అంటే ప్రతి రాష్ట్రంలో విధించారు ప్రెసిడెంట్ రూల్. ఓకేనా? అన్నిటికంటే ఇంకో క్వశ్చన్ అడతారు మళ్ళీ, ప్రెసిడెంట్ రూల్ అన్నిటికంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ సార్లు ఇంపోజ్ చేశారంటారు? ఏం పెడతారు ఆన్సర్ మీరు? అన్నిటికంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ సార్లు ఇంపోజ్ చేశారంటారు ప్రెసిడెంట్ రూల్? ఆన్సర్ మణిపూర్ అండి. పంజాబ్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ మణిపూర్. 11 సార్లు అండి. చూడండి, ఇలాంటి క్వశ్చన్ కూడా అడతారు మిమ్మల్ని. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఎగ్జామినర్స్ అంటే, అందరూ చదివే ఓకే, కానీ మేము కొంచెం డిఫరెంట్ గా ఉంటాం, డిఫరెంట్ గా ఆలోచిస్తాం అన్నట్టు వాళ్ళు కూడా ప్రెసిడెంట్ రూల్ ని అన్ని స్టేటుల్లో విధించారు, కానీ మాక్సిమం ఎక్కడ విధించారు అంటాడు. ఆన్సర్ ఏంటంటే మణిపూర్. 11 times విధించారండి మణిపూర్. రీసెంట్ గా జరిగిన 2025 లో ఫిబ్రవరిలో ఇంపోజ్ చేసిన దాంతో బట్టి. అసలు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయని స్టేట్ ఏంది అంటాడు, ఏం పెడతారు ఆన్సర్ మీరు? ఏ స్టేట్ లో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయలేదు? చూడండి, సిక్కిం కాదండి, సిక్కింలో కూడా ఇంపోజ్ చేశారు. కేవలం 2 రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి ఇప్పటి వరకు. ఆన్సర్ తెలంగాణ, ఛత్తీస్గఢ్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి. తెలంగాణ, ఛత్తీస్గఢ్.
ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అది అది వేరు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రం పరంగా చెప్తున్నాం మనం. ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటివరకు మనం ప్రెసిడెంట్ రూల్‌ని ఇంపోజ్ చేయలేదు. ఓకేనా? ఇట్లాంటి క్వెషన్‌లు కూడా అడుగుతారండి ఎగ్జామ్స్‌లో. మీరు చాలా జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం మనం చాలా నీట్‌గా ఒక్కోటి. ఎగ్జామినర్స్ ఎలా ఆలోచిస్తారు? మనం ఎలా పోవాలి? ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి? అన్నీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఒక ఐడియాస్ అనేవి మీకు ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా? మనం ఎలా పోతాం ముందుకనేది. నెక్స్ట్ 3 టైర్ గవర్నమెంట్ ఇది అందరికీ తెలిసిందే. పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఎంత ఉంది కదా మనది 3 టైర్ గవర్నమెంట్ అనమాట. 73 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పంచాయత్స్ వచ్చాయి. 74 రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీస్ వచ్చాయి. అంటే వీటికి వచ్చాయంటే అర్థం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. అంటే రాజ్యాంగం పరంగా ఇచ్చే స్టేటస్. సో అందుకనే మనది ఏంటంటే 3 టైర్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఓకేనా? ఇది మీరు ఇక్కడ గమనించాలి. అది పార్ట్ 9, పార్ట్ 9A అని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఏంటంటే మనకి మన రాజ్యాంగంలో ఉండేవి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కో దాని గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం అన్నమాట. అది ఇక్కడ మనం చేయబోయేది. ఒక్కో దాని గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు సోర్సెస్, పార్ట్స్ ఈ బాక్సెస్ అనేవి 1, 2 క్వెషన్‌లు వస్తాయి ఎగ్జామ్‌లో. మీరు చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్తాను సింపుల్‌గా మీకు. షెడ్యూల్స్ చూద్దాం ఫస్ట్ షెడ్యూల్స్. ఇక్కడ నుంచి క్వెషన్‌లు ఎలా వస్తాయి? మీలో ఎంతమంది బుక్ అనేది ఫాలో అవుతున్నారు? ఒక్కసారి చెప్పండి నాకు. బుక్ మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారండి? బుక్ లేకుండా క్లాస్ వింటున్నారా? బుక్‌తో ఫాలో అవుతున్నారా? ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. అంటే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేస్తా. బుక్‌తో ఫాలో అవుతున్నారా? లేదా బుక్ లేకుండా క్లాస్ వింటున్నారా? బుక్‌తో ఫాలో అవ్వకపోతే ఈ క్లాసెస్‌కి అర్థం ఉండదనేది నా ఉద్దేశం. బుక్ ముందు ఉండాల్సిందే మీకు. ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఉన్నారు కదా! ప్రిలిమ్స్ పాస్ కాకపోతే మీకేం తెలీదు అనుకోవచ్చు. ప్రిలిమ్స్ పాస్ అయినోళ్ళు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. కానీ బెటర్ చేయడం నా యొక్క మ్యారథాన్ క్లాస్ నా ఉద్దేశం. ఓకేనా? సరే ఫస్ట్ చూడండి షెడ్యూల్స్. మొత్తం మనకి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? ప్రెజెంట్ 12 షెడ్యూల్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్‌లోంచి క్వెషన్‌లు వస్తాయి. ఫస్ట్ షెడ్యూల్‌లో ఏముంది? సెకండ్ షెడ్యూల్‌లో ఏముంది? థర్డ్ షెడ్యూల్ ఏముంది? అట్లాగా మనం చదువుకోవాలి. తర్వాత కొంచెం ఎక్స్ట్రార్డినరీగా ఏం అడుగున్నారు క్వెషన్‌లు కూడా మనం చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్ ఏందంటే నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటారు. అంటే స్టేట్ నేమ్స్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అదంతా ఫస్ట్ షెడ్యూల్‌లో ఆర్టికల్స్ 1-4లో డిస్కస్ చేశారు. ఆర్టికల్స్ మళ్ళీ మనం చూద్దాం. బట్ ఓన్లీ షెడ్యూల్స్ చూద్దాం. నేమ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ గురించి మనకి ఆర్టికల్ 1లో చెప్తున్నారు. సారీ షెడ్యూల్ 1లో. తర్వాత సెకండ్ షెడ్యూల్‌లో ఎమాల్మెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ అంటే ఎవరెవరికి ఎంత జీతాలు ఇయ్యాలి, అలవెన్స్‌లు ఏమేమి ఉన్నాయి, ఆ ప్రివిలేజెస్ ఏమేమి ఉన్నాయి అన్నీ మనకి సెకండ్ షెడ్యూల్‌లో చెప్తున్నారు. ఈ సెకండ్ షెడ్యూల్‌లో మనకి గమనిస్తే ప్రెసిడెంట్, గవర్నరు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వాళ్ళు, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్. ఇక్కడ క్వెషన్ చూడండి ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సెకండ్ షెడ్యూల్‌ని, థర్డ్ షెడ్యూల్‌ని కంపేర్ చేస్తారండి ఎగ్జామినర్స్. సెకండ్ షెడ్యూల్‌ని, థర్డ్ షెడ్యూల్‌ని కంపేర్ చేస్తారు. ఎలా సార్ కంపేర్ చేస్తారంటే, ఒక్కసారి కొంచెం బాగా డీటెయిల్‌గా మీరు ఆలోచిస్తే ఇక్కడ సెకండ్ షెడ్యూల్‌లో ప్రెసిడెంట్, గవర్నరు, స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్, రాజ్యసభలో, లోక్సభలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో అంతా ఉన్నారు. ఒక్కసారి థర్డ్ షెడ్యూల్‌లోకి పోదాం. థర్డ్ షెడ్యూల్ ఏందంటే మనకి ఓత్ అంటే ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. కానీ ఈ ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది గానీ, ఇక్కడ థర్డ్ షెడ్యూల్‌లో ప్రెసిడెంట్, గవర్నర్ పదాలు ఉండవు. కానీ వాళ్ళేం చేస్తారంటే థర్డ్ షెడ్యూల్‌లో ప్రెసిడెంట్, గవర్నర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ ఓత్తుల గురించి చెప్పుకున్నారని చెప్తారు. అడిగేస్తారు ఆప్షన్‌లు ఇస్తారు. అడుగున్నారు ఆల్రెడీ ఎగ్జామ్స్‌లో. కానీ గుర్తుపెట్టుకోండి ఓన్లీ సెకండ్ షెడ్యూల్‌లో మాత్రమే అవి డిస్కస్ చేశారు. అంటే ఏంటి ఎమాల్మెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ గురించి. ప్రమాణ స్వీకారాల గురించి ఇక్కడ ప్రమాణ స్వీకారాలు చేస్తారు ప్రెసిడెంట్స్ వాళ్ళు. అయినప్పటికీ ఇక్కడ మెన్షన్ చేయలేదు థర్డ్ షెడ్యూల్‌లో వాళ్ళు. ఇక్కడ చూడండి యూనియన్ మినిస్టర్స్, క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్ టు ద పార్లమెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, క్యాగ్, స్టేట్ మినిస్టర్స్, క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్ టు స్టేట్ లెజిస్లేచర్, మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. అంటే ఏంది ఇక్కడ ప్రెసిడెంట్, గవర్నర్ పదాలు లేవు. అందుకని మీరు గుర్తుపెట్టి అక్కడ రాసుకోవాలి. సెకండ్ షెడ్యూల్‌లో మాత్రమే ప్రెసిడెంట్, గవర్నర్ ఉన్నారు. థర్డ్ షెడ్యూల్‌లో లేరు. ఇది ఎక్కువ సార్లు అడుగున్నారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గమనిస్తే రెండిట్లో కామన్ ఏమున్నాయి మీరు చదవాలా. రెండిట్లో కామన్ ఏముంది? జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కామన్, జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ కామన్, క్యాగ్ కామన్. ఈ ముగ్గురు కామన్. సో కామన్ ఉన్నాయి మీరు చదవాల్సిన అవసరం లే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కంపేర్ చేసినా మీరు ఈజీగా 3 కామన్ కాబట్టి మీరు దాని గురించి ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చదివితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం మారుతున్నాయి సార్ అంటే సెకండ్ షెడ్యూల్‌లో మనకి స్పీకర్‌లు, డిప్యూటీ స్పీకర్‌లు, చైర్మన్‌లు, డిప్యూటీ చైర్మన్‌లు అందరూ ఉన్నారు ఇక్కడ. పైన లోక్‌సభలో వాళ్ళున్నారు, రాజ్యసభలో ఉన్నారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్స్ ఉన్నారు, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ స్టేట్స్ ఉన్నారు. ఈ నలుగురు ఉన్నారు. స్పీకర్‌లు, డిప్యూటీ స్పీకర్‌లు.
కానీ థర్డ్ షెడ్యూల్లో గమనిస్తే వాళ్ళంతా ఉండరు. ఇక్కడంతా ఎవరుంటారు సార్ అంటే మినిస్టర్లు ఉంటారు. యూనియన్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు, మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళ ప్రమాణ స్వీకారాల గురించి మన కాన్సెప్ట్ ఆలోచిస్తే స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారా? ఒక్కసారి ఎవరన్నా చదివిన ఆన్సర్ చెప్పండి నాకు. స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు ఓత్ చేస్తారా? ప్రమాణ స్వీకారాలు చేస్తారంటారా? స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు. సార్ అసలు నాకు స్పీకర్ అంటే ఏంటో తెలియదు, డిప్యూటీ స్పీకర్ అంటే ఏం తెలియదు అంటే నేను అది కూడా చెప్తా చూడండి. స్పీకర్ అంటే ఎవరంటే ఇప్పుడు లోక్సభలో ఒక ఆయన కూర్చొని ఉంటాడు. కూర్చొని అక్కడ మెంబర్స్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీరు టీవీలో చూస్తే అసెంబ్లీస్ లో వాటిల్లో వాళ్ళనే లోక్సభలో అతని స్పీకర్ అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ స్పీకర్ ఎవరు? ప్రెసెంట్ స్పీకర్ ఎవరండి? లోక్సభ స్పీకర్. ప్రెసెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లానా ప్రెసెంట్ లోక్సభ స్పీకర్? ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ప్రత్యేకంగా ఏమి ప్రమాణ స్వీకారాలు చేయరండి. మామూలుగా కూడా మన పాలిటీ పరంగా ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారాలు చేయరు. వాళ్ళు ఎంపీసే. ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఉన్నాడు కదా, ఆయన కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ అతను కూడా. కానీ అతని స్పీకర్ గా పెడతారనమాట. అది ఎవరు పెడతారు సార్ అంటే వాళ్ళలోనే ఎన్నుకుంటారు ఒకరు. వాళ్ళలోనే ఒక మెంబర్ని ఎన్నుకుంటారు, అతనే స్పీకర్ అవుతాడు అనమాట. అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటారనమాట. స్పీకర్ లేని టైంలో డిప్యూటీ స్పీకర్ వచ్చి కూర్చుంటాడు. ఇద్దరు లేని టైంలో ఏమవుతుందంటే మనకి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు కొన్ని నేమ్స్. వీళ్ళు ఒక నేమ్ చెప్తారు, ఆయన ప్రెసిడెంట్ అతన్ని కూర్చోమని చెప్తారు అనమాట. సో అది మనకి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ లోక్సభ స్పీకర్ అంటే ఏంటంటే అక్కడ కూర్చొని ఆ హౌస్ ని నడిపించే అతనని. అదే రాజ్యసభకు వస్తే ఆయన చైర్మన్ అంటారు. రాజ్యసభ చైర్మన్ ఎవరండి? రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్, వెరీ గుడ్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసెంట్ ఉన్న జగదీప్ ధాంకర్ ఉన్నారు కదా, వాళ్ళే వైస్ ప్రెసిడెంట్ కూర్చుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు ఉన్నారు ఒకప్పుడు, ఆయన వైస్ ప్రెసిడెంట్ అనమాట, అంటే ఉప రాష్ట్రపతి. ఆ వైస్ ప్రెసిడెంటే రాజ్యసభలో కూర్చుంటాడు. అక్కడ హౌస్ అంతా నడిపించాలి ఆయన. సో దాని తగ్గట్టు హౌస్ నడిపించే పని అయింది. సో వీళ్ళంతా ఎక్కడ కనిపిస్తారు సార్ అంటే మనకి సెకండ్ షెడ్యూల్లో కనిపిస్తారు. అది ఏంటి? ఎమాల్యుమెంట్స్, వాళ్ళ శాలరీలు ఎంత, వాళ్ళ ప్రివిలేజెస్ ఏందని ఓత్తులు అసలు వాళ్ళు చేయరు కూడా. సో మీకు ఒకవేళ ఆప్షన్ లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఓతులు ఇచ్చినా వాళ్ళు అసలు చేయరు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ రాంగ్ పెట్టాలి. మీకు అర్థమవుతుందా? నేను కాన్సెప్ట్ ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా అండి? ఎస్ఆర్ నో చెప్పండి, అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఇది థర్డ్ షెడ్యూల్. ఫోర్త్ షెడ్యూల్ ఏం సార్ అంటే ఎలోకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ. అంటే రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉండాలా ఏంటి అన్ని డిస్కస్ చేసేది ఈ యొక్క ఫోర్త్ షెడ్యూల్ అనమాట. ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్ ఒకలా నేర్చుకోవాలి. ఇవేం సార్ అంటే ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఏరియాస్ అంటారు. షెడ్యూల్ ఏరియా సంబంధించి, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి ఇప్పుడు మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఒకటేలాగా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో చెంచు ట్రైబ్స్ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళకంటూ సెపరేట్ గా నువ్వు కొన్ని చేయాలి. మేము ఈ లాసే పాటిస్తామంటే కుదరదు. వాళ్ళకి అసలు ఏందో కూడా తెలియదు పాపం, చాలా చదువుకోండరు. వాళ్ళు ఎక్కడో అడవుల్లో బతుకుతారనమాట. వాళ్ళకి తీసుకొచ్చి నేను ఈ చట్టాలే విధిస్తా, ఇయే చేస్తా అంటే కుదరదు. వాళ్ళకంటూ సెపరేట్ గా 5వ షెడ్యూల్లో వాళ్ళని చేరస్తారనమాట. వాళ్ళని చేరస్తారంటే వాళ్ళని డైరెక్ట్ గా చేర్చరు, ఆ రాష్ట్రాలను చేరస్తారు. ఆ రాష్ట్రాలను చేర్చి అక్కడ ఏం చేయాలి ఏంటని డిసైడ్ చేసుకుంటారు అనమాట. అదే ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్స్ అంటారు. మొత్తం ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయండి మన ఇండియాలో? తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో? ఇక్కడ ఉండవు అవన్నీ. నేను చెప్పేది బుక్ లో ఉండవు, మీరు రాసుకోవాలి. అందుకే బుక్ మెయింటైన్ చేయండి అని ఎన్నోసార్లు చెప్తున్నాను. ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్స్ మొత్తం 10 ఉన్నాయి మనకి ఇండియాలో. 10. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అన్ని ఏంటి సార్ ఆ 10 షెడ్యూల్స్ అంటే? అది 10 స్టేట్స్ అంటే అవి కూడా రాసుకోండి. ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, మన తెలంగాణ ఉంది, మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇట్లా అడతారండి క్వశ్చన్స్. ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్స్ ఏంటి కింద వాటిల్లో అంటాడు. మీరు గమనించాలి. 10 ఉన్నాయి మొత్తం. ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి, నెక్స్ట్ మనకి చుట్టుపక్కల ఉన్న పైన మన ఆంధ్ర పైన ఒడిస్సా, మన ఆంధ్ర పైన ఉంటుంది కదా ఒడిస్సా. ఛత్తీస్గఢ్ కూడా మన దగ్గరే ఉంటుంది, ఛత్తీస్గఢ్. మన దగ్గరే పైన కొంచెం జార్ఖండ్ ఉంటుంది, జార్ఖండ్. సో మొత్తం ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5. ఈ 5 బట్టి మీరు గుర్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ గుజరాత్, రాజస్థాన్. గుజరాత్, రాజస్థాన్ ఎడారి రాష్ట్రాలు కూడా వీటిల్లోనే ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్. ఓకేనా? గుజరాత్, రాజస్థాన్. నెక్స్ట్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.
సో మొత్తం అలాగే ఇంకోటి ఏంటంటే లాస్ట్ హిమాచల్ ప్రదేశ్. ఈ 10 రాష్ట్రాలు మాత్రం 5th షెడ్యూల్లో ఉన్నాయి. ఇక్కడ సంబంధించి అడ్మినిస్ట్రేషను కొంచెం డిఫరెంట్‌గా వాళ్ళు కొన్ని చేసి ఉంటారు. అవి మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ ఇక్కడ. జస్ట్ ఏదంటే ఓవర్‌వ్యూ. సో 5th షెడ్యూల్ స్టేట్స్ ఇవి. ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి? ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేనేం చెప్పాను, ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మనకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు కిందంతా ఏముండవు. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇయన్నీ మనకు సంబంధం లేనియి. కొంచెం పైకి పోవాలి. పైకి పోతే మనకి ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఇవన్నీ వస్తాయి. తర్వాత వెస్ట్ సైడ్ పోతే గుజరాత్, రాజస్థాన్ వస్తాయి. ఇంకా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఒకలా చదువుకోవాలి. ఇలాగ 10 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఓకేనా అండి? పర్ఫెక్టా? మళ్ళీ చెప్పాలా? పర్ఫెక్టా మళ్ళీ చెప్పాలండి? ఆ నార్త్ ఈస్ట్ సంబంధించే 6th షెడ్యూల్. ఇది మన మెయిన్ ల్యాండ్ అండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 5th షెడ్యూల్ మన మెయిన్ ల్యాండ్ అంటారు. అంటే ఇండియాలో మెయిన్ ఉన్నాయి వాటి గురించి. 6వ షెడ్యూల్లో నార్త్ ఈస్ట్ వాళ్ళు వస్తారు ఇప్పుడు మళ్ళీ మనకి. అర్థమైందా? 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నేను ఎట్లా చెప్పాను అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అని. అలాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాడు మేఘాలయ బదులు మణిపూర్ ఇస్తాడు. మిజోరాం బదులు త్రిపుర ఇస్తాడు. త్రిపుర ఉందిలేండి. లేదా అరుణాచల్ ప్రదేశ్ ఇస్తాడు అస్సాం బదులు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని మీరు ఏం చేయాలంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అని కన్ఫర్మ్ చదువుకోవాలి. రోజుకోసారి చదువుకోండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ అడుగున్నారు 5th షెడ్యూల్ స్టేట్స్, 6th షెడ్యూల్ స్టేట్స్. మీకు ఎగ్జామ్ హాల్లో వచ్చిన ఆశ్చర్యబాబులే ఈసారి. సో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాలు సేమ్ ఇదే ట్రిక్ ఎక్కడ చెప్పాను నేను. ఒక్కసారి జాగ్రఫీలో పోండి. ఇదేది ఎక్కడ చెప్పాను నేను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ 4 రాష్ట్రాలు ఎక్కడ చెప్పాను నేను. సేమ్ ఈ 4 రాష్ట్రాలు ఎక్కడ చెప్పానండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఎక్కడ చెప్పాను. సేమ్ 4 రాష్ట్రాలు. గుర్తు రావట్లేదా? వెరీ గుడ్. బంగ్లాదేశ్కి సంబంధించిన బార్డర్ స్టేట్స్ అని చెప్పుకున్నా. ఒక వెస్ట్ బెంగాల్ మాత్రం యాడ్ చేయండి. మిగతా ఈ స్టేట్లు అన్నీ ఉన్నాయని చెప్పా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో మొత్తం 8 రాష్ట్రాల్లో కేవలం ఉండేది 2 రాష్ట్రాలే అండి. 2 రాష్ట్రాలే ఉన్నాయి నార్త్ ఈస్ట్. ఏంటి ఆ 2 రాష్ట్రాలు? ఆ 2 రాష్ట్రాలు ఏంటండి? ఎవరైనా చెప్పండి చూద్దాం ఎగ్జాక్ట్గా ఆన్సర్. మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 8 రాష్ట్రాలు ఉండబోద్దని చెప్పాను. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకేనా? ఆ 2 ఒకలాగా చదువుకోవాలి మీరు. లేదంటే ఇబ్బంది పడతారు ఎగ్జామ్లో. త్రిపుర, మిజోరాం. ఓకేనా? 8 రాష్ట్రాలు ఉండబోద్ది. ఇక్కడ ఏం సార్ ఈ 6th షెడ్యూల్ ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ వాళ్ళకి సంబంధించి పరిపాలన మీద. అంటే వాళ్ళకి మనలాగా కాకుండా కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని ఇచ్చున్నారు. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం 6th షెడ్యూల్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 7th షెడ్యూల్. ఈ 7th షెడ్యూల్లోనే మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. ఈ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టికల్ ఏ ఆర్టికల్ సార్ అంటే ఆర్టికల్ 246. ఇది గుర్తుపెట్టుకోవాలి. 246 ఆర్టికల్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. యూనియన్ లిస్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను. కరెన్సీ. కరెన్సీ అనేది కేవలం యూనియన్ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఎవ్వరు చూడడానికి లేదు. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ, స్పేసు ఇవన్నీ ఓన్లీ యూనియనే. మన స్టేట్స్కి సంబంధమే లేదు ఇవన్నీ. అటామిక్ ఎనర్జీ, స్పేసు అలాగా కొన్ని ఉంటాయి. అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంచుమించు చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం 97 ఉన్నాయంట యూనియన్ లిస్ట్. ఆ 97 నేర్చుకోవాలి సార్ మేము ఏమన్నాయంటే అవసరం లేదు. కొన్ని మాత్రం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పెట్టా కదా కొన్ని. డిఫెన్సు ఒక 20 నేర్చుకుంటే సరిపోద్ది. ఎక్కువ బల్లే. డిఫెన్సు, ఫారెన్ అఫైర్స్, బ్యాంకింగ్, రైల్వేస్ ఇవన్నీ సెంటరే చూసుకుంటుంది. ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన స్టేట్ రైల్వేస్ చూసుకుంటే సంబంధం లేదు. ఓన్లీ సెంటరే చూసుకుంటుంది అనమాట. సో ఇలాగా స్టేట్ కంటే కొన్ని, సెంటర్ కొన్ని, కాంకరెంట్ లిస్ట్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ డిస్కస్ చేసేస్తారంటే 7th షెడ్యూల్లో పెట్టారు. 7వ షెడ్యూల్. ఓకేనా? నెక్స్ట్ 8వ షెడ్యూల్. 8వ షెడ్యూల్ లాంగ్వేజెస్ సంబంధించినది. లాంగ్వేజెస్ ఇక్కడ చూడండి. మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సార్ మాకు తెలుసులేండి సార్ మీరు చెప్పింది. కానీ క్వశ్చన్ ఎలా వస్తుంది ఇక్కడ నుంచి అంటే నేను చెప్తా చూడండి సార్ జాగ్రత్తగా. మొత్తం 22 భాషలు ఉన్నాయి కదా. ఇవన్నీ రికగ్నైజ్ చేశారు. రాజ్యాంగం రికగ్నైజ్ చేసింది, కాన్స్టిట్యూషన్. కానీ ఒరిజినల్గా 14 ఉన్నాయి. కానీ 8 యాడ్ చేశారు. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ చూడండి. 71వ రాజ్యాంగ సవరణలో కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 యాడ్ చేశారు. కొంకణి, మణిపూరి, నేపాలి. 71.
నెక్స్ట్ 92లో బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. బోడో, డోంగ్రి, మైథిలి, సంతాలి వచ్చి 92లో యాడ్ చేశారు. ఇది మీరు చదువుకోవాల్సిందే అండి. ఇప్పుడు నాకంటే అలవాటు అయిపోయింది. కొంకణి, మణిపూరి, నేపాలి, బోడో, డోగ్రో, మైథిలి, సంతాలి, ఒడియా అట్లా అలవాటు అయిపోయింది. అట్లా మీరు చదువుకోవాల్సిందే. వీటికి ఇంకో నో మోర్ ఆప్షన్ అనమాట. కానీ ఒక చిన్న ట్రిక్స్ చెప్తాను నేను. ఒడియా వచ్చి లాస్ట్ 96th వచ్చి ఒడియా. రాజ్యాంగ సవరణ చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా లాంగ్వేజ్ లో. వాళ్ళు ఏం అడగతారంటే 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కింద ఏ లాంగ్వేజ్ యాడ్ చేశాడు అంటాడు. వాడు అప్పుడు 92 తీసుకుపోయి యాడ్ చేస్తాడు అక్కడ. అంటే డోగ్రో, మైత్రి, సంతాలు ఏదో తీసుకుపోయి అక్కడ పెడతారు ఆప్షన్. కొంకణి, మణిపూరి, నేపాల్ ఎగ్జాక్ట్ ఆన్సర్. మీరు గుర్తించాలి అది. కొంకణి, మణిపూరి, నేపాలి మాత్రమే 71 అని గుర్తు పెట్టుకోవాలి పర్టికులర్ గా. అందుకని నేను చెప్తున్నా. ఒడియా వచ్చి లాస్ట్ 96th. ఇక్కడ చూడండి సింధీ వచ్చి 21st. సింధీ ఒకటి 21st. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క వీటిని యాడ్ చేశారు. ఈ వీటి మీద క్వశ్చన్ అడతారు మిమ్మల్ని. 21st సింధీ, ఒడియా వచ్చి లాస్ట్ 96th, కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 వచ్చి 71, బోడో, డోంగ్రి, మైథిలి, సంతాలి ఇది మనకి 92. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే చెప్పలేమండి, అలా కూడా అడుగుతున్నారు ఇయర్స్ కూడా. 21 వచ్చి 1967, 71 వచ్చి 1992, నెక్స్ట్ డోగ్రా, మైత్రి, సంతాలు వచ్చి 2003, ఒడియా వచ్చి 2011. ఇయర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, అడుగుతున్నారు ఎగ్జామ్స్ లో. సరే సార్, ఓకే, ఇవి మాకు అర్థమయ్యాయి. కానీ కొంచెం డిఫరెంట్గా ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఇక్కడ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వీటిల్లో లేని అడగతారు మిమ్మల్ని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద 8th షెడ్యూల్ అని చెప్పి కింద ఇస్తాడు కొన్ని. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 28 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంకి సంబంధించి పేరుతోనే ఉన్నాయి. గమనిస్తే చూడండి మీరు, అస్సామీస్, నెక్స్ట్ మణిపూరి, నెక్స్ట్ మరాఠీ, పంజాబీ, తెలుగు, తమిళ్, ఉర్దూ ఇట్లాగా స్టేట్ నేమ్స్ ఉన్నాయి. సో వాడు ఏం చేస్తాడంటే రాజస్థానీ అంటాడు. రాజస్థానీ ఉందా 22 లాంగ్వేజెస్ లో? ఇది నేను చెప్పేది కాదండి, మేము ఎన్నో క్వశ్చన్స్ చూస్తుంటాం కాబట్టి అది ఇక్కడ మేము చెప్తున్నాం మీకు. రాజస్థానీ భాష ఉందా ఆ 22 లాంగ్వేజెస్ లో? ఒక్కసారి చూడండి. రాజస్థానీ అంటాడు, ఉందా రాజస్థానీ భాష 22 లాంగ్వేజెస్ లో? ఉందా అండి? నెక్స్ట్ ఇంగ్లీష్ అంటాడు, ఇంగ్లీష్ భాష ఉందా? ఇంగ్లీష్ భాష ఉందా అండి దీంట్లో? ఇంగ్లీష్ భాష ఉందా ఒక్కసారి చూడండి, చెక్ చేయండి. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే అందరు చదివేలా మన చదివితే మార్కులు రావు. అందరు చదివేలా చదివితే మనకి ఎందుకు వస్తాయి మార్కులు? ఎక్స్ట్రా మార్కులు రావాలంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా మనం. సో ఈ రెండు లేవు, అక్కడ రాసుకోవాలి మీరు. వాళ్ళు ఖచ్చితంగా ఇవి పెడతారు ఆడ ఆప్షన్స్ లో. మీకు పేపర్ టఫ్ ఇవ్వాలి, మిమ్మల్ని కొంచెం ఆలోచింపజేయాలి అంటే ఇవన్నీ పెడతారు తీసుకొచ్చి. ఇంగ్లీష్ అని, రాజస్థాన్ అని మీరు ఆలోచిస్తారు. ఇంగ్లీష్ అని ఉంది కదా, మనం చదువుకుంటున్నాం కదా అనుకుంటారు. అవి మనం ఎవరైనా పర్ఫెక్ట్ చదవకపోతే. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ నేపాల్ దేశంకి అసలు మనకి ఏం సంబంధం, కానీ నేపాలీ భాష ఉంది మనలో. చూడండి అక్కడ కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే కొంచెం డిఫరెంట్ ఉంది ఇక్కడ ఆ లాంగ్వేజెస్ అనేవి. అట్లాగా కొన్ని ఆ ఎక్సెప్షన్స్ చదువుకుంటే సరిపోతుంది, మిగతా అన్ని ఉంటాయి. ఇంకా తెలుగు, తమిళ, ఉర్దూ, సాంస్క్రిట్ ఇవన్నీ మనకు తెలిసినవి. సో ఈ యొక్క మూడింటి మీద అడగతారు క్వశ్చన్ మిమ్మల్ని. అది ఏం అడగతారో కూడా నేనే చెప్తున్నాను మీకు. నేపాల్ అనేది ఉంది మనకి. మనం నేపాలి అనగానే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేపాల్కి మనకి ఏం సంబంధం అని. కానీ ఉంది. ఇంగ్లీష్ లేదు, రాజస్థానీ లేదు, ఈ రెండు గమనించాలి మీరు. ఓకేనా? నార్త్ ఈస్ట్ చూడండి, నార్త్ ఈస్ట్ లో మణిపూరి ఉంది, అస్సామీస్ ఉంది, అవును కదా? నార్త్ ఈస్ట్ మీరు గమనించాలి, మణిపూరి ఉంది, అస్సామీస్ ఉంది, రెండు గమనించండి మీరు బాగా. ఓకేనా? ఇవి 8th షెడ్యూల్ సంబంధించినవి. నెక్స్ట్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్, అంటే జమీందారీ సిస్టమ్. అంటే ఒకప్పుడు అందరికి ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందరికి ల్యాండ్స్ ఎక్కువ ఉంటే ఒకరికే 100 ఎకరాలు, వేల ఎకరాలు ఉంటే కుదరదని చెప్పి సో వాటిని తగ్గించారు ఆ ఎకరాలని. అట్లా అబాలిషన్ చేశారు, జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేశారు. అది ఫస్ట్ షెడ్యూల్. సారీ 9th షెడ్యూల్. అది ఫస్ట్ అమెండ్మెంట్ అండి. ఫస్ట్ షెడ్యూల్ అన్న ఫస్ట్ అమెండ్మెంట్. అసలు ఫస్ట్ రాజ్యాంగ సవరణ ఏం చేశారు తెలుసా? ఇది అడిగారు ఒకసారి యూపీఎస్సీ క్వశ్చన్. ఫస్ట్ అమెండ్మెంట్ టైము ఎవరు ప్రైమ్ మినిస్టర్ మనకని? జవహర్లాల్ నెహ్రూ గారు అండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేసి అందరికి వేల ఎకరాలు ఉన్నాయి, అట్లా ఉంటే ఎట్లా అసలు కరెక్ట్ కాదు కదా, మిగతా వాళ్ళు ఎలా బతకాలని చెప్పేసి అంతా తీసేశారు అనమాట. తీసేసి లిమిట్ చేశారు. సో ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చింది అదే అనమాట మెయిన్ గా. ఇక్కడ క్వశ్చన్ ఏమడతారంటే ఫస్ట్ 9th షెడ్యూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే కోర్ట్స్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని క్వశ్చన్ అక్కడ. 9th షెడ్యూల్ పరంగా నువ్వు వెళ్ళొచ్చా అంటే ఒకప్పుడు వెళ్ళడానికి లేదు, వైలేషన్ అయితే.
కానీ 2007లో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓపెన్ టు జ్యుడిషియల్ రివ్యూ 9th షెడ్యూల్ ఏమన్నా కానీ భంగం కలిగిందంటే నువ్వు కోర్టుకు రావచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడ ఒక కేసు రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు, ఐఆర్ కోహిల్హో కేసు. ఐఆర్ కోహిల్హో కేసు అండి. వాడు అడుగుతారు క్వశ్చన్, ఐఆర్ కోహిల్హో కేసు దేనికి సంబంధించిన అంటాడు. ఆన్సర్ 9th షెడ్యూల్. ఐఆర్ కోహిల్హో కేసు 9th షెడ్యూల్ సంబంధించింది అనమాట. ఆ కేసు ఒకటి గుర్తుపెట్టుకోండి, అదంతా మనకు అవసరం లేదు. 9th షెడ్యూల్. నెక్స్ట్ 10th షెడ్యూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 10th షెడ్యూల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం అంటారు. పార్టీ ఫిరాయింపు చట్టం 10th షెడ్యూల్. ఎవరు ఫైనల్ డెసిషన్? యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఫైనల్ డెసిషన్ ఎవరిదండి? ఆన్సర్ చెప్పండి. ఫైనల్ డెసిషన్ ఎవరిది అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు కదా మెంబర్స్, 500 మెంబర్స్ పైన లోక్సభలో, 250 మంది దాకా రాజ్యసభలో ఉన్నారు. వీళ్ళలో పార్టీ ఫిరాయింపు చేశాడా లేదా అనే డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరిదంటే ఆన్సర్ స్పీకర్. వెరీ గుడ్. ఫైనల్ డెసిషన్ స్పీకర్దే. ఆయన చెప్పిందే ఇంకా లాస్ట్. ఓకేనా? అది 52వ రాజ్యాంగ సవరణ, 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 10th షెడ్యూల్. అసలు పార్టీ ఫిరాయింపు చట్టంలో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అది అంటే నువ్వు ఎట్లా అంటే జాయిన్ అయిన తర్వాత ఎన్ని నెలల లోపల నువ్వు ఉంటే పార్టీ ఫిరాయింపు కాదని, ఒకవేళ ఎంతమంది ఒకటేసారి పార్టీలోంచి పోతే పార్టీ ఫిరాయింపు కాదని, లేదా వాలంటీర్ గా గెలిస్తే నువ్వు ఎలా చేస్తే పార్టీ ఫిరాయింపు అవ్వద్దని, అవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇక్కడ అవసరం లేదు జస్ట్. ఓకేనా? తర్వాత 11th షెడ్యూల్. 11th షెడ్యూల్ వచ్చి పంచాయతీ సంబంధించింది. 12th షెడ్యూల్ వచ్చి మున్సిపాలిటీ సంబంధించింది. 11th షెడ్యూల్ ఏమో 73 రాజ్యాంగ సవరణ, 12th షెడ్యూల్ ఏమో 74 రాజ్యాంగ సవరణ. మొత్తం 29 మ్యాటర్స్ ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 29 మ్యాటర్స్ ఉంటాయి పంచాయతీలో, 18 మ్యాటర్స్ ఉంటాయి మున్సిపాలిటీస్ లో. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి షెడ్యూల్ సంబంధించింది. సార్ ఇదంతా మాకు కష్టంగా ఉంది, ఒక సింపుల్ ట్రిక్ చెప్పండి సార్ అంటే, మనం ఫాలో అయ్యే ట్రిక్ ఏంటంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటారు. చాలా మంది తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు రాసుకోండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే ఏం సార్? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే, టీ అంటే ఏంటంటే ఇక్కడ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టైపు, ఈ అంటే అమాల్మెంట్స్, ఏ అంటే ఏంటంటే ఓత్ ఆర్ అఫర్మేషన్ అని, ఆర్ అంటే రాజ్యసభ 4th షెడ్యూల్, 5th షెడ్యూల్ ఏంటంటే స్టేట్స్ అని సంబంధించి, 6th షెడ్యూల్ ఏంటంటే మనకి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఒకటేలా ఉంటాయి కదా. 6th అంటే ఇక్కడ ఓ అని అర్థం, సో నార్త్ ఈస్ట్ స్టేట్స్. 7th షెడ్యూల్ ఏంటంటే ఫెడరలిస్ట్, ఫెడరలిజం అంటే ఏంటంటే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంగ్రెస్ లిస్ట్ అది. నెక్స్ట్ ఇంకో ఓ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్, 8th షెడ్యూల్. 9th షెడ్యూల్ ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అని అర్థం. 10th షెడ్యూల్ డి అంటే యాంటీ డిఫెక్షన్ లా అని అర్థం. పి అంటే పంచాయతీ, ఎం అంటే మున్సిపాలిటీస్. ఇది అందరూ ఫాలో అయ్యే ట్రిక్, కానీ బాధ్యత వాళ్ళకి అసలు అవసరం లేదు ట్రిక్. కానీ టియర్స్ ఆఫ్ వరల్డ్ పిఎం ఇది రాసుకొని కూడా మీరు ఆ షెడ్యూల్ ఏదని డిసైడ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా అండి? మీకు ట్రిక్ అర్థమైందా? ఒకసారి ప్రాక్టీస్ చేయాలైతే ఈ పదం రాసి ఏంటి ఈ పదం అని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసే బుక్ లో అయిపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది. కానీ వాళ్ళు ఒకప్పుడు అడుగుతున్న వాళ్ళ షెడ్యూల్ ఏందని ఇప్పుడు కొంచెం డెప్త్ లో పోతున్నారు, ఆ షెడ్యూల్లో కూడా పోతున్నారు. ఇక్కడ ఒక కేసు రాసుకోండి, కిహోతో హొల్లోహన్ కేసు. ఇది ఏ షెడ్యూల్ సంబంధించింది అంటాడు, యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ సంబంధించిందండి. కిహోతో హొల్లోహన్ కేసు ఇది ఏ షెడ్యూల్ సంబంధించి అంటారు ఆన్సర్. ఇది అడుగున్నారండి ఎగ్జామ్స్ లో, అందుకని నేను చెప్తున్నాను నేను. ఇది 10th షెడ్యూల్ సంబంధించింది, యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా? ఇవి మొత్తం మనకి 12 షెడ్యూల్స్. సో ఏమైనా డౌట్ ఉందా వీటిల్లో? ఈ రోజు క్లాస్లో మనం రేపు క్లాస్లో సోర్సెస్ అవన్నీ డిస్కస్ చేద్దాం. ఈ రోజు క్లాస్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనం బేసిక్స్ లోంచి డెప్త్ పోతూ ఉంటాం. ఇంకా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టార్టింగే డెప్త్ అంతా చెప్తే మీకు అర్థం కాదు క్వాలిటీ. కొంచెం నిదానంగా డెప్త్ లోకి వెళ్తే మీకు అప్పుడు పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అందుకే నేను కొన్ని ఇక్కడ చెప్పట్లేదు, చెప్పుకుంటూ పోతే ఇక్కడ అన్ని చెప్పాల్సి వస్తుంది, కానీ ఇక్కడ చెప్పట్లేదు, అర్థం అదనమాట. ఓకేనా? సో ఎలా ఉంది చెప్పండి క్లాస్? అందరు రేటింగ్ ఇవ్వండి, ప్రతి ఒక్కరు రేటింగ్ ఇవ్వండి 5కి. మీకు ఏమనిపిస్తుంది ఈ రోజు క్లాస్? ఓకే అండి, నేను వీడియో కింద కామెంట్ చేయమని చెప్పాను, ఓన్లీ 3 మెంబర్సే చేశారు. నా హార్డ్ వర్క్ గుర్తించి మీరు జస్ట్ కొంచెం సపోర్ట్ చేస్తే సరిపోతుంది నాకు. ఓకేనా? తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, సార్ మేము చదువుతాం బాగానే ఉందంటే క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంతన్నా చదవండి మీరు, వితౌట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీకు టాప్ మార్క్స్ రావు. నేను మళ్ళీ చెప్తున్నా ఇది ముందే.
క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా మార్కులు రావాలి సార్ అంటే రావు. ఎందుకు రావనంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ తెలియాలంటే క్వశ్చన్‌ని ప్రాక్టీస్ చేసినప్పుడే వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏమి ఇస్తున్నారు ఆప్షన్స్, మనం ఎలా అప్రోచ్ అవ్వాలా, ఏంటి అనేది మీకు ఐడియా వస్తది. ఇప్పుడు నేను ఇయన్నీ ఎట్లా చెప్తున్నా, ఎలా అడుగున్నారు ఏందని ఎన్నో క్వశ్చన్‌లు చూస్తున్నాం అన్నమాట. పాలిటీలోనే కొన్ని వేల క్వశ్చన్‌లు ప్రాక్టీస్ చేస్తున్నాం. అందువల్ల ఇట్లా అడుగున్నారు, ఇట్లా అడుగున్నారు, ఈ టాపిక్ మీద ఇలా అట్లా చెప్పగలుగుతున్నాం. అలాగే మీరు కూడా ఎన్ని ఎక్కువ క్వశ్చన్‌లు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. సో, ఖచ్చితంగా నేనేం చెప్తానంటే మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేయండి. లేదా ఏదైనా టెస్ట్ సీరీస్ అయినా జాయిన్ అవ్వండి. మీ ఇష్టము. ఏదైనా జాయిన్ అవ్వండి. బెస్ట్ టెస్ట్ సీరీస్ తీసుకోండి. మీరన్నా ఓన్‌గా ప్రాక్టీస్ చేయండి. ఎలా అన్నా చేయండి. కానీ క్వశ్చన్‌లు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది అదనమాట. ఓకేనా? ఆల్రెడీ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సింపుల్ క్వెషన్స్‌లా ప్రాక్టీస్ చేయకూడదు. ఎగ్జామినర్స్ మైండ్ సెట్‌తో ప్రాక్టీస్ చేయాలి. అంటే వాళ్ళు ఏ లెవెల్‌లో అడుగుతారు క్వెషన్‌లు, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, డెప్త్ ఎలా ఉంటది. అట్లాగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు అవి ఇక్కడి నుంచి అలవాటయ్యి ఎగ్జామ్‌లో మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చనమాట. అర్థమవుతుందా? సరే అండి. మనం రేపు క్లాస్‌లో కలుద్దాం. థాంక్ యూ అండి. బై అండి.